వారు రేషన్ ఆఫీసర్. ధాన్యము, పిండి లేక భగవంతుడి కొరకు ఉపవాసమున్న ఈమె సేవకు రేషన్ ఆఫీసరే వచ్చారు. మెహసానాలో వీరికి పెద్ద ఇల్లు ఇచ్చి అన్ని అనుకూలాలు చేశారు. వంట కొరకు సామాగ్రి, మంచి నెయ్యి, పాలు, పండ్లు, కూరగాయలు మొదలైనవన్నీ సమకూర్చారు. దాది వీరికి 7 రోజుల కోర్సు ఇచ్చారు. అనేకులు లాభము పొందారు. అయితే మరలా ఇక్కడ ఒక పరీక్ష వచ్చి ఉంది. నీ తండ్రి గారికి జబ్బుగా ఉంది, వెంటనే పూణే వెళ్ళాలి అని మధుబన్ నుండి టెలిగ్రామ్ వచ్చి ఉంది. వీరి తండ్రికి జబ్బుగా ఉన్నది అని విని రేషన్ ఆఫీసర్ భార్య మూర్ఛపోయింది. ఆమెకు ఒక కూతురు ఉండేది. ఆమె పేరు పుష్ప. ఆమె చనిపోయింది. దాదిని చూసి ఇప్పుడు నా కూతురు నాకు లభించింది అనే సంతోషంతో ఉండేదానికి ఇప్పుడు వెళ్ళిపోతుంది ఈమె. వారి నాన్నకు అనారోగ్యం ఉంది అని తెలుసుకొని స్పృహ తప్పి పడిపోయింది. దాది లౌకికమైన నా తండ్రి ఒక్క ఆత్మ మాత్రమే. ఆ ఒక ఆత్మ కొరకు ఇక్కడ ఉన్న ఇన్ని ఆత్మలను విడిచి ఎలా వెళ్ళాలి? నేను వెళ్ళను. హృదయ పుష్ప మనస్సులో నిర్ధారించుకున్నది. బాబా వారికి హృదయ పుష్ప దాది నేను పూణేకు వెళ్ళుట లేదు అని తిరుగు టెలిగ్రామ్ పంపింది. నీ తండ్రికి చాలా జబ్బుగా ఉంది, వెంటనే వెళ్ళమని బాబా వారి నుండి రెండవసారి టెలిగ్రామ్ వచ్చి ఉంది. అదే రోజున వెంటనే బయలుదేరు అని 3వ తంతి కూడా వచ్చింది. అయినను యజ్ఞ సేవకు ప్రతిజ్ఞ చేసి వచ్చిన తాను ఈ సేవను విడిచిపోవుట ఉచితం కాదు అని తలచింది. అయితే వీరి మనస్సులోని సంకల్పం బాబాకు తెలిసింది. 100కి 100 మార్కులు తీసుకుంది ఈ బిడ్డ అనుకున్నారు. అదే రోజే గుల్జార్ దాది తల్లి ధైర్య పుష్ప దాది వారిని మెహసానాకు పంపారు. ఆ ధైర్య పుష్ప దాది వచ్చి వీరికి ఆశ్రయం కల్పించిన ఆ రేషన్ ఆఫీసర్ భార్యతో, ఈమె హృదయ పుష్ప మీ కూతురిగా ఉండినది కదా, నేను కూడా ధైర్య పుష్ప, ఆమెను పుష్పనే, నేను పుష్పనే, నేను కూడా మీ బిడ్డే కదా అని సమాధానపరిచింది. బాబా ఎటువంటి చతురుడు! బిడ్డల సూక్ష్మ మనస్సును అర్థం చేసుకొనే పరమాత్మ ఒక్కరే, సర్వజ్ఞుడు అతడే, సర్వశక్తివంతుడు అతడు. ఆ తల్లి వీరిని సమాధానంతో పంపినది. హృదయ పుష్ప దాది పూనా చేరు వేళకు జబ్బు పడిన ఆమె తండ్రి చాలా హుషారుగా ఉండిరి. దాది త్యాగము నుండి ఎంత భాగ్యం! తండ్రి పని మనం చేస్తే మన పని తండ్రి చేయగలడు. సిద్ధపూర్లో హృదయ పుష్ప వారికి బాబా ఇచ్చిన ఈ ఉపవాస క్లేశానికి కారణమేమి? ఇది ముందు జరగనున్న సంఘటనకు ఒక సూచన. ఏదో ఒక పట్టణంలో యజ్ఞం స్థాపించు సందర్భమున ఎదుర్కొనబోవు కష్ట పరంపరలకు ముందుగానే బాబా వారు సూచన ప్రాయంగా ఇచ్చిన శిక్షణ. అయినచో ఆ పెద్ద పట్టణమేది? ఆ ఊరి వారే జవాబు చెప్పాలి. అజ్మీర్ నుండి ఆబూ పర్వతానికి సోపులు అమ్మడానికి ఒక యువకుడు వచ్చాడు. అతడు ఆశ్రమానికి వచ్చి యోగంలో కూర్చుంటే సమాధి స్థితి కలిగింది అతనికి. అతడన్నాడు, నేను ఆబూ పర్వతంలోనే ఉంటాను అని. బ్రహ్మబాబా అతనికి, నీవు అజ్మీర్ వెళ్ళు, అక్కడ నుండి నీవు ఆహ్వానం పంపించు. అజ్మీర్ నాకు ఒక బ్రహ్మకుమారిని సంపూర్ణ జ్ఞానం ఇవ్వడానికి నేను పంపిస్తాను అన్నారు. అతడు అజ్మీర్కు పోయి అనుకూలాలన్నీ ఏర్పరిచి టెలిగ్రామ్ ఇచ్చారు. బాబా హృదయ పుష్ప దాదిని అజ్మీర్కు పంపారు. అతడు తన పత్నికి ఒక వారము జ్ఞాన పరిచయం ఇప్పించారు. యోగము, మురళి క్లాసులు నడిచాయి. అతని తల్లి తండ్రులు కూడా దీనిలో పాల్గొన్నారు. హృదయ పుష్ప దాది తానే వంట చేసుకొని తిన్నారు. 7 రోజులైనా ఇంకా పూర్తి కాలేదా అని తండ్రి ఒకరోజు కుమారుడితో మాట్లాడుతూ ఉండగా దాది విన్నారు. వెంటనే బాబా వారికి బుద్ధితో సంకల్పము పంపించింది. అతని ఇంటి నుండి వెళ్ళిపోవుటకు నిశ్చయించారు. అంతలో ఆ ఊరిలో న్యాయాధీశుడైన గేహిమల్ వీరిని తమ ఇంటికి ఆహ్వానించేకి అతడి కుమారుని పంపించాడు. ఆ గేహిమల్ ఈమె తండ్రి యొక్క స్నేహితుడే. ఈ న్యాయాధీశుని ఇంటిలో బాబా పరిచయము చేయించిరి. ప్రతి కార్యమునకు భగవంతుడి సూచనలు సంకల్పము లేకుంటే ఆమె ఎప్పుడు ఏమీ చేయదు.
గేహిమల్ మృదు మధురమైన సాధు ఆత్మ హృదయ పుష్ప వారికి అన్ని వసతులు సౌకర్యాలు సమకూర్చారు. ఒక బహిరంగ సభలో హృదయ పుష్ప గారి ఉపన్యాసానికి అవకాశము కల్పించిరి. ఇక్కడికి వచ్చిన వారు బ్రహ్మకుమారి అట. వారు ఉపన్యసించడానికి వీలు లేదు అని అక్కడి పెద్దలు అన్నారు. ఆ అవమానాన్ని హృదయ పుష్పదాది ఎంతో సహనంతో సహించారు. శివుడి బిడ్డలకు నిందాస్తుతులు సమానమే కదా. హృదయ పుష్ప శాంతంతో చల్లగా యోగమగ్న స్థితిలో ఉండిపోయారు. అయితే న్యాయాధీశులు ఆ అవమానం సహించలేక జగడానికి ఉద్యుక్తులయ్యారు. అవమానం నాకు కలిగినది, మీకు కాదు, ఎందుకు చింతించెదరు? శాంతంతో ఉండుటయే మా జ్ఞానం యొక్క లక్షణము అని హృదయ పుష్ప దాది తెలిపి ఆయనను సమాధానపరిచారు. వీరి సహనశక్తి వారిపై ప్రభావము చూపించింది. న్యాయాధీశుని ఇంటిలోనే హృదయ పుష్పదాది యోగము, అనుభవ ప్రసంగాలు తెలుపుతూ సత్సంగాన్ని జరుపుతూ ఉండిరి. వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి అని ఆబూ పర్వతం నుండి టెలిగ్రామ్ వచ్చి ఉంది. బాబా వారి ఆజ్ఞ మేరకు ఢిల్లీలో కమలానగర్ సేవకు ఉన్నారు. అంతలో మద్రాసుకు వెళ్ళు అని ఇంకొక టెలిగ్రామ్ వచ్చింది. భగవంతుడి సేవ ఎంత వేగంగా సాగుతోంది అనుటకిది ఒక సాక్షి. భగవంతుడు వీరికి పర్యటన చేయవలసినది అని ఆజ్ఞాపించారు. అన్ని కష్టాలు సహించి తిరుగుచుండు వారే చక్రవర్తులు కాగలరు. ఇది మూడులా సామాన్యుల జ్ఞానం కాదు. లౌకికము అలౌకికమును, కర్మయోగమును జ్ఞానయోగమును సమన్వయం చేసి ప్రవృత్తిలోనే నివృత్తి పొందు సంసారమను సరోవరంలోని కమలపుష్ప సమానంగా వికసించు జీవన కళను కలిగించే జ్ఞానం. జీవుని పరముగా దూకి జీవనమనే శివుని నిలయముగా చేయు సుందర మధురమైన సంపూర్ణ జ్ఞానము గల ధీరులు మాత్రమే రాజయోగిలై మనగలరు. మెడ్రాస్లో మండుటెండల నడుమ ఈ శీతల సుగంధభరితమైన హృదయ పుష్పవారు ఈ జ్ఞానామృతంని ఇచ్చి అసంఖ్యాక ఆత్మలకు సంతోషాన్ని కలిగించారు. అక్కడ నుండి ఆబూ పర్వతానికి రమ్మని టెలిగ్రామ్ వచ్చినది. అక్కడి నుండి ఇక్కడికో. ఇంతవరకు శిక్షణ అయినది. ఇకపైన రానున్నది యుద్ధరంగం. ఆబూ పర్వతం ఆశ్రమము ప్రక్కలో ఉన్న భవ్య శిఖరంపై బాబా ప్రతిదినము వాణి వినిపిస్తూ ఉండేవారు. మురళి ప్రకృతి మనకొసగిన ప్రసన్నత, కోమలత్వము, శాంతి, శీతలతను ఆధునిక యంత్రాలు, సంస్కృతి ఈయజాలవు. సాక్షాత్తు భగవంతుడే ఈ శాంతి, శీతలత్వము, సుమనోహర సుందర ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. సృష్టించిన పరమాత్ముడి వర్ణనకు మన మాటలు చాలునా? ఒకరోజు పర్వత శిఖరం పైన సమతల పీఠంపై హృదయ పుష్పదాది యోగ సమాధిలో తేలిపోతూ ఉంది. వెళ్ళు వెళ్ళు, సేవకు వెళ్ళు అనే మాటలు వినిపించాయి. వెంటనే కళ్ళు తెరిచి చూసింది. ఎవ్వరూ కనబడలేదు. మరుదినం కూడా వెళ్ళు వెళ్ళు, సేవకు వెళ్ళు అనే మాటలు పదే పదే వినపడ్డాయి. ఏదో అవ్యక్తవాణి. ఇట్లే మూడవ రోజు కూడా మరలా అదే మాట స్పష్టంగా ఆదేశమిచ్చింది, మధుబనం నుండి వెళ్ళు అని. బహుశా ఈ అశరీరి వాణి తనను మధుబన్ నుండి వెళ్ళు అని చెప్తూ ఉంది అంటే ఇది ఏదో భూతం యొక్క చేష్టలై ఉండాలి అనుకొనే దాది బాబా వారికి చెప్పినది. ఏదో మాయాధ్వని నాకు మధుబన్ నుండి పొమ్ము వెళ్ళుము అని 3 రోజుల నుండి చెప్తోంది బాబా, ఇట్లెందుకు చెప్తోంది అని. దాది అన్నారు, బిడ్డ, ఇది మాయా వాణి కాదు, మహాదేవుని వాణి. కర్ణాటకలో నా యొక్క అనన్య భక్తి తత్పరులున్నారు. నీవు వెళ్ళి నా పరిచయాన్ని ఇమ్ము. ఇట్లే దక్షిణ భారతదేశంలో నా బిడ్డలు లక్షల కొలదిగా ఉన్నారు. ముగ్ధ మధురమైన శ్రేష్టాతి శ్రేష్టమైన మనస్తత్వము కల పిల్లలున్నారు. వారి సేవ కొరకు వెళ్ళుమని బాబా నవ్వుతూ చెప్పారు. ఆ సమయంలోనే బెంగళూరు నుండి హృదయ పుష్పవారి అక్క లక్ష్మి మధుబన్కు వచ్చినది. తల్లిదండ్రులు మధుబన్లోనే ఉండిరి. తల్లిదండ్రులను చూసి నిమిత్తమై వచ్చి మధుబన్ ప్రశాంత సరోవరంలో తేలియాడారు. మధుబన్ వాతావరణ ప్రభావములో హృదయ పుష్పపై ఎట్లున్నది అనగా తాను ఇక అక్కడి నుండి పోనే పోను అనుకున్నది. తల్లి వలె తానెందుకు పవిత్ర జీవనము గడపలేదు అని బాధపడినది.
ముందు ముందు జరగాల్సిన నాటకం నందలి అతి రహస్యాలను తెలిసిన బాబా హృదయ పుష్ప వారిని వెళ్ళు, బెంగళూరు వెళ్ళు, మీ అక్కను అక్కడికి పంపించిరా. హృదయ పుష్ప వారికి మధురమైన మధుబన్ విడిచిపోవుటకి ఇష్టం లేదు. బాబా నేనిట్లు వెళ్ళగలను అన్నారు. బాబా చెప్పారు, బిడ్డ నేను నీ జతలోనే ఉన్నాను. నీవు నా తలంపులో కర్తవ్యము నిర్వహింపుము. సేవ చేయుట నా కర్తవ్యం. ఈ వరదానం పొంది హృదయ పుష్ప అక్క జతలో వెళ్ళారు. బాబా బాంబే వరకు టికెట్ తీసి ఇచ్చి చేతులు 5 రూపాయలు పెట్టి పంపారు. రైలులో నిజంగా వీరికి కళ్ళు నొప్పి వచ్చాయి. కంటిలో నీరు రాసాగింది. అక్కడ అశరీరవాణి కూడా ఇలా తెలిపింది, నీకు కళ్ళు నొప్పి అని చెప్పి సేవకు వెళ్ళు అని. ఆ విషయం గుర్తొచ్చింది. బాంబేలో చుట్టాల ఇంటికి పోవుటకు ఒక నెపం కావాల్సి ఉంది కదా. కళ్ళనొప్పి ఒక కారణమైంది. రైలు ప్రయాణంలో పండ్లు నీరు కూడా తీసుకోలేదు. 15 సంవత్సరాల సుదీర్ఘ యజ్ఞ తపస్సు చేత బయటి ప్రపంచంలోని ప్రతి వస్తువు వద్దు అనిపించేది. బాంబేలో రామ పంచవని వారి సింధు ధర్మశాలలో 3 రోజులు వీరి ఉపన్యాసాలు ఏర్పాటు చేశారు. ఉపన్యాస విషయాన్ని కరపత్రంలో వార్తాపత్రికలో ప్రకటించారు. ఆ విశాల సభకు హృదయ పుష్ప దాది వెళ్ళి యోగంలో కూర్చుంది. యోగంలో బాబా వారికి సందేశం పంపారు. బాబా, బిడ్డ నేను మొదటి రోజు ఏ పాఠం నీకు చెప్పి ఉంటునో ఆ అనుభవము చెప్పు అని టచింగ్ ఇప్పించారు. హృదయ పుష్ప గారు అవ్యక్తం నుండి వ్యక్తానికి వచ్చి ఆత్మ యొక్క విషయాన్ని వివరంగా తెలిపించారు. అందరికీ కొత్త అనుభవము, కొత్త జ్ఞానము, కొత్త దారి. రెండవ రోజు, మూడవ రోజు పరమాత్మ మరియు ఆ పరంధామంల పరిచయము తెలిపించారు. బాంబేలో పవిత్ర జ్ఞానం యొక్క మొదటి అలలు వ్యాపించాయి. చాలామంది సింధీ సహోదరులు బాంబేలో సెంటర్ తెరిచేకి అడిగారు. వీరి కోసమై వేరే ప్రక్క సెంటర్ తెరియాలి అని అనుకున్నారు. లౌకిక అక్కను బెంగళూరులో వారి ఇంటికి పంపుటకు పోవాల్సి ఉండింది కదా. జతలో ఎన్ని వేల మంది అక్కలను, ఎన్ని వేల మంది అన్నలను వారి వారి ఇళ్ళు శాంతిధామం, పరంధామం పంపుటకి ఈ చెల్లెలు బెంగళూరుకి వెళ్ళెనో ఎవరికి తెలుసు. బాంబేలో ఒక సోదరి బెంగళూరుకు టికెట్ తీసి ఇచ్చినారు. చేతిలో బాబా వారు ఇచ్చిన 5 రూపాయలు ఉన్నాయి. అక్క లక్ష్మీ బెహన్ చేతిలో ఈ తపస్విని బెంగళూరు రైలు ఎక్కినది. రైలు కూత కూసినది. ఆ కూతలో శివుడి పిలుపు చేరినది. గీత, రుద్ర, జ్ఞాన, అశ్వమేధ మహాయజ్ఞమునకు తన సమగ్ర జీవనమునే యజ్ఞగుండంలో అర్పించుటకు ఈ మహాదధీచి మాత శివుడికి సారథి అయి సాగినది. ప్రకృతి పరవశమై జలరాశి, వనరాశి, జనరాశి అన్నీ పులకించాయి. శివ జ్ఞానం యొక్క శ్రేష్టమైన శంఖారావము పుంఖాను పుంఖములుగా ప్రకంపించినవి. వాణి మహావాక్యముల వర్షం కురిసినది. బెంగళూరే దిగ్భ్రమ చెందినది. బెంగళూరు చేరినప్పుడు బాబా ఇచ్చిన 5 రూపాయలే ఉన్నాయి. రైలు దిగి చూశారు. ఆ మహాపట్టణంలో ఇక జన్మించబోవు వేలాది మంది అక్కలు, అన్నలు గాఢ నిద్రంలో నిద్రిస్తూ ఉన్నారు. ఈ దేవత రైలు ప్లాట్ఫామ్లో మొట్టమొదటి పాదము మోపినప్పుడే వారి అందరి హృదయాలలో తప్పక మొదటి గంట మ్రోగి ఉంటుంది. దేవాలయాలకు నిలయమైన ఈ బెంగళూరు పట్టణంలో అన్ని దేవతలకు బాబా ఇట్లు చెప్పి ఉండవచ్చు, ఓ దేవతలారా, సంగమయుగంలో మరలా మీకు పవిత్ర జ్ఞాన జన్మ రాబోతోంది. మీ అందరికీ పవిత్ర జన్మనిచ్చు తల్లి ఇదిగో ఈ రైలు బండి నుండి ఇప్పుడే వచ్చినది. వెళ్ళి వారిని ఆహ్వానించండి అని. కానీ వారిని ఆహ్వానించినది ఎవరు? జట్కా వారు. ఎంత పుణ్యవంతుడు! మున్ముందు జన్మించనున్న వేలాది దేవతలకు దొరకని భాగ్యం జట్కా వారికి లభించినది కదా. అక్క లక్ష్మి ఇంటిలో మొదట నివాస స్థానం క్రీస్తు శకం 1954. లక్ష్మీ బెహన్ ఈశ్వరీయ జ్ఞానంలో సమర్పణ కాకున్నా చాలా సహయోగం చేసిన దివ్య ఆత్మ. బెంగళూరులో యజ్ఞం ఆరంభమైన మొదటి ఘట్టంలోనే హృదయ పుష్ప వారి నుండి జ్ఞాన జన్మ పొందిన భాగ్యశాలినులు అయిన తల్లులు 3. వారే సుందరి, రాధ, లక్ష్మణ అనువారు.
వీరి నుండియే పట్టణంలో తల్లుల జన్మము ఆరంభమైంది. అక్క లక్ష్మీబెహన్ వారి లౌకికమైన ఇల్లు ఈ అలౌకిక దేవతకు ఎట్లు సరిపడును? వారి ఆహార విహారములు, కట్టు బొట్టు అన్నీ లౌకికం. అక్క ఇంటి ముందు పూలతోట. ఆ ఇంటిలో ఉండి ఉదయం 2, సాయంకాలం 2 రొట్టెలు తిని చేసుకొని తానే షుగర్ వేసుకొని భుజించెడివారు. అంతే భోజనం. లౌకికులు తయారు చేసే వంటను భుజింపకుండుట బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారుల పవిత్ర నియమం కదా! వారందరూ ఉపయోగించే పరుపులను కూడా ఉపయోగించరు. నులక మంచం మీద ఒక చాప వేసుకొని తమ దగ్గర ఉన్న ఒక దుప్పటి కప్పుకొని పడుకునేవారు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎదురుగా ఉన్న పూదోటలో ఒక్కరే కూర్చొని యోగం చేసేటివారు. వాణి చదివేటివారు. అక్క లక్ష్మి చెల్లెలి యోగ జీవనానికి చాలా సహయోగం ఇచ్చింది. మొదట పరిచయస్తులైనటువంటి చాలామంది గృహములకు వీరిని పిలుచుకొని వెళ్ళి జ్ఞాన పరిచయం ఇప్పించారు. ఆత్మలను వెతుకుట మొదలైనది. సంసార సాగరంలో విసిరిన మొదటి వలలో ఈ 3 రత్నముల వంటి చేపలు దొరికాయి. ఆశ్చర్యం కదా! రాధామాత మరియు సుందరీమాత పతి వియోగం చేత అపార దుఃఖంలో మునిగి ఉండిరి. వారిని ఓదార్చి సమాధానపరచి దేవత్వమునకు ఎత్తిన దివ్య దేవత హృదయ పుష్ప. శివుడి సత్య జ్ఞాన యజ్ఞంలో అప్పుడే 17 సంవత్సరాలు పరిపూర్ణతను పొందిన హృదయ పుష్ప వారి ప్రేమ శీతలమైన యోగ దృష్టి ప్రసరించినంతనే సుందరీ మాత యొక్క హృదయం సంతోషంతో నాట్యం చేసింది. కన్నీటితో మ్రగ్గుతున్న జీవనమునకు అమృత పానము లభించినది. ఆమె ఆత్మను ఆవరించిన దుఃఖము అనే మబ్బులు క్షణములో పటాపంచలయ్యాయి. తన దివ్య జీవనం యొక్క భవ్యమైన తలుపు తెరచిన మహాతల్లి హృదయ పుష్ప వారికి ఆమె పవిత్ర చేతనము శరణాగతి అయినది. కేవలం చూపుతోనే జ్ఞాన జన్మము పొందిన సుందరీ మాతకు మరల ఆత్మ, పరమాత్మ, పరంధామము, త్రిమూర్తులు, కల్పవృక్షము, సృష్టి చక్రముల పరిచయము గావించినది. మీరక్కడికి వెళ్ళకండి, ఇక పైన ఇక్కడే ఉండండి అని సుందరీ మాత చెప్పినది. ఎటువంటి పరివర్తనం! రాధ సోదరి కథ ఇంకొక రకం. రాధ భర్త చనిపోయిన విషయం గల టెలిగ్రామ్ రాధ తల్లి తీసుకొన్నది. ఆ తెలివైన తల్లి కూతురి భర్త చనిపోయిన వార్తను నేరుగా తెలిపించకుండా హృదయ పుష్ప వారిని రక్షణకై ప్రార్థించినది. హృదయ పుష్ప మొదట రాధకు ఆత్మ పాఠము పక్కా చేసినది. ఆత్మ అమరము, ఆత్మకు చావు లేదు, ఆత్మ చైతన్యము, బిందు స్వరూపం. ఈ దేహం వినాశి, పంచతత్వముల చేత కలిగిన ఈ దేహం మరలా పంచతత్వములలో కలుస్తుంది. ఆత్మ యొక్క స్వధర్మమే శాంతి, శరీరం పరధర్మము, అది జడ వస్తువుగా ఉన్నది. మనం కేవలం శరీరం కాదు, ఆత్మ మాత్రమే. ఈ చైతన్య రూపి ఆత్మకు దేహం ఒక వస్త్రం. ఒక వస్త్రం చినిగిపోయిన ఎడల ఇంకొకటి ధరించెదము. అలాగే ఒక శరీరం పోయిన ఎడల ఇంకొక శరీరం ధరించెదము. నేను దేహము అని నమ్మితే అదే దుఃఖం. నేను ఆత్మ అని తెలుసుకున్న వారికి భయం లేదు, దుఃఖం లేదు, మరణం లేదు. అతడే మరణము గెలిచిన మహానుభావుడు. ఆత్మకు చావు లేదు. మట్టితో తయారైన ఈ దేహం మరలా మట్టిలోనే కలిసినప్పుడు చింత ఎందుకు? మనం కన్నీరు విడిచి ఆత్మకు అశాంతి కల్పించవలెనా? లేక మౌనం చేత యోగ దృష్టి నొసగి పరితపించు ఆ ఆత్మకు శాంతి సమాధానము నింపవలెను కదా? లోని పరమార్థాన్ని గాఢంగా హృదయంలో నాటుకొనున్నట్లు చేసి దృఢ నిశ్చయ మనస్కయైన అనంతరం ఆమె భర్త చనిపోయిన వార్తను తెలిపించారు. ఈ పాఠము నిశ్చయము కాకున్న ఎడల రాధకు గుండె పగిలి ఉండేది. హృదయ పుష్ప ఆమెను తట్టి లేపి దృష్టి ఇచ్చి శక్తి నింపినది. అపారమైన కన్నీటి సముద్రంలో మునిగిపోనున్న ఆమె జీవనమునకు శాంతి దేవత యొక్క సుశీలతమైన పడవ అండదండగా ఉండి తేలి వచ్చినది. ఎటువంటి భాగ్యశాలిని ఆమె! రాధకు నెమ్మది కలిగినది. ఆమె ఎదురుగా ఆమె ఆత్మ యొక్క సత్యమైన పతి గిరిధర గోపాలుడు మురళిని ఊదే దృశ్యం కనబడింది. ఇంకొక ఆశ్చర్యం, హృదయ పుష్పవారు రాధకు ఆత్మపాఠం చెప్పి దృష్టి ఇచ్చి శక్తిని నింపేటప్పుడు ఇంకొక మాత
ఈ సందేశాన్ని తదేక దీక్షతో వింటూ అక్కడే కూర్చున్నారు. ఆమెయే మెడ్రాస్ రోజీ బెహన్ తల్లి లక్షణ. ఆమె ఆత్మపై ఈ పాఠం యొక్క తీవ్రమైన ప్రభావం వలన వింటూనే లక్షణ సమాధిలో తేలిపోయింది. మొదటి పాఠంలోనే ఆమెకు జ్ఞాన జన్మ ఎంతటి అద్భుత పరివర్తన కలిగించినది. కారణం, కుంభకర్ణుల వంటి వారు జ్ఞానానికి రావలసిన ఎడల 1000 సార్లు చెప్పించుకొని వస్తారు. కానీ దేవతలకు ఒకే క్షణం చాలు. ఈ దేవతలకు జ్ఞాన జన్మ పొందుటకు యజ్ఞమాత హృదయ పుష్పవారి ఒక్క రెప్పపాటు దృష్టియే చాలు. ఆదిలో నీవాత్మవు, అంతిమంలో కూడా నీవు ఆత్మయే. మధ్యలో వచ్చిన ఈ శరీరము అనడి వస్త్రాన్ని మర్చిపో అని హృదయ పుష్ప చెప్పుతున్నంతలో లక్ష్మణ బిడ్డ తల్లిని కౌగలించుకున్నట్లు హృదయ పుష్ప దాదిని ఆలింగనం చేసుకున్నారు. మీరు మా ఇంటికి రావాలి, మేము మిమ్ము విడిచి ఉండజాలము అన్నారు. అటు తర్వాత ఆబూ పర్వతం నుండి బాబావారి నుండి వచ్చిన లేఖను హృదయ పుష్ప రాధకు ఇచ్చినది. బాబా వ్రాసిన ఆ లేఖను తలగడ క్రింద పెట్టుకున్న రాధకు కృష్ణుడి సాక్షాత్కారం కలిగింది. రాత్రంతా కృష్ణుడి జతలో రాసలీల నాట్యం చేసినది, ఆడినది, పాడినది. అప్పట్నుండి రాధ రాధిక అయినది. ఇదే సమయంలో మరియొక సంఘటన జరిగింది. సలసలమని మరుగుచున్న నూనె హృదయ పుష్ప వారి చేతిపై పడింది. 1000 తేళ్లు కరచినట్లు బాధ. ఆ దుర్భర బాధను డ్రామా శివబాబా, డ్రామా శివబాబా అని స్మరించి హృదయ పుష్పదాది సహించారు. వైద్యుడి దగ్గరకు కూడా వెళ్ళలేదు. ఇంకొకరు అయినచో ఏడ్చి పెడబొబ్బలు పెట్టి 10 మందిని గుమికూడినట్లు చేసి ఉండేవారు. హృదయ పుష్పదాది వ్యక్తిత్వము రాధ లక్ష్మణుల పైన చాలా ప్రభావం చూపింది. ఏమైనా 5000 సంవత్సరాల నాటకంలో జరగాల్సిన సునిశ్చిత సంఘటన అని నమ్మినప్పుడు ఎటువంటి దుఃఖమైనను మనలను కదిలించజాలదు. భగవంతుడి విశ్వ నాటక చక్రములో అద్భుత రహస్యాలను గ్రహించిన వారే రాజయోగి. మాత లక్ష్మణ గారికి ధ్యానంలో ఒకసారి బాబా తెలిపించారు, నీకు జ్ఞానం యొక్క రహస్యాన్ని నేను ఈరోజు హృదయ పుష్పవారి మూలకంగా సాయంకాలం 8 గంటలకు తెలిపిస్తాను అని శివబాబా చెప్పినట్లే సరిగ్గా 8 గంటలకు హృదయ పుష్ప లక్ష్మణి గారి వద్దకు వచ్చినది. ఈ పవిత్ర జ్ఞానం యొక్క కొన్ని దివ్య రహస్యాలను శివ భగవంతుడే పలికించిన అన్నట్లు మహావాక్యముల రహస్య గతులను విడదీసి తెలిపించారు. ఏ విజ్ఞానియు ఎప్పటికీ చెప్పనలవి కాని ఆత్మల చరిత్రను, 84 జన్మల వృత్తాంతమును, 5000 సంవత్సరముల సృష్టి చక్రము యొక్క కాల గడియారమును, డ్రామా యొక్క ఆది మధ్య అంత్య రహస్యాన్ని, త్రిలోక దర్శనాన్ని, త్రిమూర్తి మహాపరివర్తన మొదలగు అద్భుత ఆత్మ విజ్ఞానం యొక్క భండారమునే సరళ సుందరమైన భాషలో తెలియజెప్పారు. ఈ మహాతత్వముల విషయానికి పండితులే కాదు, తల్లులు, బిడ్డలు, చదువు రానివారు, తెలివి గలవారు, అంతేకాదు ఆ విషయంలో క్రియాశీలురైన వారు తెలుసుకొనుట ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ఇంకొక అద్భుత మహిమ. మాత లక్ష్మణ గారికి హృదయ పుష్పవారి ప్రీతి పాలన, ఈశ్వరీయ స్నేహము, మధుర బాంధవ్యము కలిగినది. ఇదంతా లక్ష్మణ దృఢ నిశ్చయానికి కారణమైంది. లక్ష్మణ కూతురు రోజు ఇంకా చదువుకొనుచుండెడిది. హృదయ పుష్పవారి ఒడిలో మల్లెపువ్వై ఈశ్వరీయ స్నేహం యొక్క రుచి తెలుసుకుంది. స్వయంగా భగవంతుడి కర్ణాటకకు హృదయ పుష్పవారి రూపంలో టచింగ్ ఇచ్చుటకు వచ్చినాడు అని దివ్యమైన గుర్తు మాతా లక్ష్మణకు ప్రారంభంలోనే కలిగినది. సహోదరి రోజీ చాలా చిన్న పిల్ల. ఆమెకు లౌకిక శిక్షణలో చాలా ఆసక్తి. సదా ఆ చదువులో మునిగి తేలేడిది. ఆమె అన్న చంద్రుకు మాత్రం ఈ జ్ఞానం ఇష్టం లేదు. నేరుగా హృదయ పుష్ప వారిని అడుగునట్టి ధైర్యం కూడా లేదు. మాత లక్ష్మణ చాలా అనుభవపరురాలు. తన కుమారుడు భగవంతుడి అనన్య సంతానంగా కాగల స్వప్నము వచ్చింది. ఈ సమస్యను ఈ రీతిగా హృదయ పుష్ప ముందుంచారు. దాది, చంద్రు నా కుమారుడు నన్ను అడుగుచున్న ప్రశ్నలను వాడు ఉన్నప్పుడే అతని ముందర నేను మిమ్మల్ని అడుగుతా అని మీరు జవాబు చెప్పాలి అని. ఆ మరుసటి రోజు చంద్రు ఉన్నప్పుడే తల్లి అడిగినది, దాది శివబాబా బ్రహ్మవారి శరీరంలో
ప్రవేశించినారు అన్నది మేమెట్లు నమ్మాలి అని. హృదయ పుష్పదాది చెప్పారు, మన అనుభవము ఆధారము చేత చెప్పవలెనన్నచో పరమాత్ముడు బ్రహ్మ తనువు ద్వారా క్రొత్త జగత్తును స్థాపిస్తూ ఉన్నారు. కొత్త జగత్తు స్థాపించుటకు ఎవరో ఒక మనుష్యాత్మ కావాలి కదా. ఇల్లు పడిపోయిన ఆ ఇంటి యజమాని మరలా దానిని బాగు చేయించును కదా. అలాగే ఇప్పుడు జగత్తు అనే ఇల్లు పడిపోవచ్చున్న అంతిమ స్థితిలో ఉన్నప్పుడు జగన్నాథుడే రావాలి. ఇది స్వాభావికమైన సత్య సంగతి కదా. ఈ మాట విని చంద్రుకు ఆవరించిన సంశయ మేఘాలన్నీ తొలగిపోయాయి. ఇది శివుడి కరుణ అని హృదయ పుష్పదాది నమ్మారు. అతడు సంతోషంతో రెండవ ప్రశ్న అడిగారు, మాతాజీ 5000 సంవత్సరముల ఈ డ్రామా ఎట్లు జరుగుచున్నది అని. చంద్రు కాన్వెంట్ స్కూలులో చదువుతున్న విద్యార్థి. ఆ సూక్ష్మమును తెలిసిన మాతాజీ ఇట్లా తెలిపించారు, బిడ్డ, బైబిల్లో క్రీస్తు కన్నా 3000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని చెప్పారు కదా. ఇప్పుడు క్రీస్తుకు తర్వాత 2000 సంవత్సరాలు గడిచాయి. మరి ఆ స్వర్గం ఉండిపోయి ఎన్ని వేల సంవత్సరాలైంది అంటూనే చంద్రు అన్నాడు 5000 సంవత్సరాలు అని. అందువలన ఇప్పుడు మరలా ఈ భూమిపై స్వర్గము రాగల సమయం వచ్చినది. గడియారం ముళ్ళు ప్రతిరోజు 24 గంటలు చూపించినట్లు కాలచక్రం యొక్క మహా గడియారంలో కూడా అర్ధము పగలు అర్ధం రాత్రి కాలం ఉంది. ఆ పగటి కాలాన్నే తెల్లవారి మధ్యాహ్నము అనగా సత్య త్రేతాయుగమని లేక బంగారు వెండి యుగమని, ఆ రాత్రి కాలాన్ని ద్వాపర కలియుగమని లేక తామ్ర ఇనుప యుగమని పిలుస్తారు. దీనినే సిద్ధాంతికంగా బ్రహ్మ యొక్క పగలు బ్రహ్మ యొక్క రాత్రి అని నిర్దేశించారు. రాత్రి వెళ్ళిపోతే వెలుగు రాదు. రాత్రికి పగటుకి మధ్య వెలుగు అనగా ఉషస్సు ఉండును కదా. అదేవిధంగా ఈ కలియుగము పోయి సత్యుగంగా పరివర్తన అగుచున్న కాలమే సంగమయుగం యొక్క ముసుగులో జ్ఞాన సూర్య పరమాత్ముని మొదటి కిరణాలు ఆది ఆత్మలకు చేరుతాయి. అనంతరం లోకము నిండా వెలుగు వస్తుంది. ఈ జవాబు చంద్రుడిని సమాధానపరిచింది. అతడు ఆబూ పర్వతానికి లెటర్ రాశారు. బాబా వారి నుండి వచ్చిన ఉత్తరం ఈమె చెప్పిన జవాబు ఒకటిగానే ఉండినది. ఆ రోజు నుండి దాది ఉండే వరకు చంద్రు హృదయ పుష్ప దాది గారిని తల్లి అని తలంచారు. అందరికీ ఈమె నా దైవీ తల్లి దాది, నాకు కొత్త జన్మనిచ్చారు అని చెప్పేవారు. వీరు చాలా స్నేహ స్వభావం కల సేవాదారి సహోదరుడిగా ఉండి విదేశాలలో తిరిగి సేవా కేంద్రాలను తెరిపించాడు. బాబా వారి మహా సందేశ ప్రచారానికి జీవనమునే అర్పించాడు. తల్లి లక్ష్మణ జ్ఞానంలో వచ్చినప్పుడు రోజీ 12-13 సంవత్సరాల బాలిక. ఆమెకు పాఠశాలలో చదవాలి అంటే చాలా ఆసక్తి. అయినా హృదయ పుష్ప వారంటే అమితమైన ప్రీతి. హృదయ పుష్ప వారి ప్రీతి పాలనమే రోజీ వారి మహాపరివర్తనకు దారి అయినది. తండ్రి నారాయణ దాదా మొదట ఇట్టి జ్ఞాన పరిచయాన్ని ఒప్పుకొనలేదు. వారికి హృదయ పుష్ప ఈ జ్ఞానం యొక్క పరిచయం నేరుగా ఇయకుండా ప్రీతి పాలనతో మధురమైన మాటలతో తెలియజేశారు. నారాయణ దాదా నిజంగా ఈ పవిత్ర జ్ఞాన గంగలో స్నానం చేసి నారాయణ కుమారుడాయను. మాంగ్నేసే మరణాభల, అడుక్కోవడం కంటే మరణించడం మంచిది. ఇది బాబా బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులందరికీ ఇచ్చిన శ్రీమతం. ఈ విశ్వంలో చందాలు అడగనటువంటి ఆధ్యాత్మిక సంస్థ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఒక్కటే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇక్కడ దర్శనానికి ఛార్జీ, పూజ పట్టి, ప్రసాదాలకు పట్టి, అభిషేకానికి పట్టి, కీర్తనలకు పట్టి, జాతరలకు పట్టి ఇలాంటివి ఉంటాయి భక్తి మార్గంలో. కానీ ఎటువంటి పట్టీలు లేవు ఇక్కడ. అందువలననే బ్రహ్మకుమారి వారు ఈ యజ్ఞంలో ఎంతటి కష్టం వచ్చినా యోగ బలం చేత ఎదుర్కొని నిలవగలరు అనడానికి హృదయ పుష్ప దాది జీవితమే గొప్ప సాక్ష్యం. ఇకపై రానున్న వారి బెంగళూరు నందలి కష్టపు రోజులకు తలుచుకుంటే ఒడులు గగుర్పడుస్తుంది. బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులందరికీ హృదయ పుష్ప వారి జీవితాన్ని బాబా గారు ఒక చక్కని దృష్టాంతంగా నిలిపారు.
యోగికి యోగిని అయి బాధించినది మాయ అన్నట్లు కొంతమందికి ఈశ్వరీయ మాయ రాయల్ రూపంగా, లేక వారి వారి సేవా వలయ రూపంగా, లేక హద్దు కలిగిన సంఘటన రూపంగా బాధ పెట్టున్నదై ఉంటుంది. ఒక్కొక్కసారి దీని నివారణకు సర్జన్ శివబాబానే రావలెనో ఏమో. మహాదేవుని కృపచేత మాయను దాటిన మహాదేవి హృదయ పుష్పదాది వారే. దక్షిణ భారతదేశంలో 35 సంవత్సరముల కాలం సేవ చేశారు. యోగ భవనంలో శాంత తపస్విని అయి మౌనంగా యోగమే భాగ్యంగా వెలుగుతోంది. బెంగళూరులో వారు పడిన కష్టాలు లెక్కకు మిక్కుటములు. సమగ్ర దక్షిణ భారతదేశంలో అనగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో ఈ దివ్య జ్ఞానాన్ని స్థాపించేకి వారు చేసిన అవిశ్రాంత సేవ తపస్సు 100 మంది హఠయోగులు కూడా చేయలేరు. ఇదిగో ఇక్కడ ఉన్నది వారి మహోన్నత జీవన రహస్యం. వారి వలె ఇప్పుడు మనము యజ్ఞ నిర్వహణలో శ్రమించుటకు సిద్ధంగా ఉన్నామా? తాము చెట్టు నాటినప్పుడు ఒకడే ఉండును, కానీ దాని ఫలాన్ని అనుభవించినప్పుడు 1000 మంది హాజరగుదురు. ఈ మాట సత్యం. మహామాత దక్షిణ భారతం నందలి అవినాశి అశ్వమేధ రుద్ర జ్ఞాన యజ్ఞం మహాచేతనమైన హృదయ పుష్ప వారి జీవనమున మరువరాని మహాసంపుటములు. అదే సత్యం. అక్క ఇంటిలో ఉండి హృదయ పుష్ప దాదివారు వారు ఏ వస్తువులను ఉపయోగించలేదు. తన చీర ఒకటి పరుచుకొని ఇంకొకటి కప్పుకొనడి వారు. ఉదయము సాయంకాలము 2 రొట్టెలు తానే చేసుకొని చక్కెర వేసుకొని భుజించెడిది. ఎవరు ఎంత చెప్పినా లౌకిక భోగ వస్తువులు స్పృశించడి వారు కారు. ఆ తర్వాత కంటోన్మెంట్లో తొప్ప మొదలియార్ వీధిలో ఒక గది బాడుగకు తీసుకున్నది. అది మిద్దె పైన గది. 6 కుటుంబములకు క్రింద అంతస్తులో ఒకే ఒక బాత్రూమ్. అందులో లైటు, నీరు కూడా లేదు. లెక్కలేనన్ని పందికొక్కులు, ఎలుకలు స్వేచ్ఛా విహారం చేస్తూ ఉండేవి. గదిలో 5-6 మంది మాత్రము కూర్చుండుటకు సరిపోయేది. నేలపైనే పరుండెడివారు. ఒక జంకానా పరచి దానినే కప్పుకొనెడివారు. బాడుగకిచ్చుటకు డబ్బు లేనందున ఉదయము సాయంకాలం ఒక రొట్టె మాత్రం తినేవారు. కూరగాయలు లేవు, పాలు పేరే లేదు. చాలా మార్లు రొట్టెను నీళ్లలో నానబెట్టి మెత్తగా చేసి తినెడివారు. ఇటువంటి సమయంలో టీ చేసుకొనుటకు చక్కెర, టీ లేదు అని రాత్రి ఎలుకల బాధ భరించలేక తెల్లవారే వరకు నడవలో కూర్చొని యోగం చేసేవారు. పక్కింటి ఆమె ఎందుకు అలా కూర్చున్నావు అని అడిగితే లోపల వేడిగా ఉంది అందువలన అని చలికాలంలో కూడా చెప్పేది. బాబా చెప్పారు కదా, నీ కర్తవ్యం నీవు చెయ్యి అని. అవును, నా కర్తవ్యం నేను చేస్తాను. ఒకనాడు బాబా ద్రౌపది మాతను ఉద్దేశించి పలుకుతూ, నా బిడ్డకు ఏమున్నది, ఏమి లేదు చూశావా అని టచ్ చేశారు. బాబా, నీ బిడ్డలకు ఇంత కష్టం ఎందుకు ఇస్తావు అని ద్రౌపది మాత కంటనీరు కార్చుచూ బాబాను ప్రార్థించినది. ద్రౌపది మాత బాబా సూచన మేరకు ఆశ్రమంలో ఒక స్టీల్ పాత్ర, ఒక స్టవ్ పెట్టిపోయినది. బాబా మరలా మరొక తల్లిని టచ్ చేశారు. నా బిడ్డకు త్రాగుటకు పాలు లేవు, ఆమెకు పాలు ఇవ్వండి అని. ఆ మాత ఆశ్రమానికి వచ్చి రోజుకు 1 రూపాయి పాలు తీసుకోమని 30 రూపాయలు ఇచ్చి వెళ్ళినది. పాలకై ఇచ్చిన 30 రూపాయలలో ఇంటి బాడుగకు 18 రూపాయలు పోగా మిగిలిన 12 రూపాయలకు బియ్యము, కూరగాయలు కొన్నారు. ఆమెకు ఒకంత అన్నము దొరికినది. అనంతరము బాబా పంజాబీ మహిళ కాంతిమాతకు టచ్ చేశారు. కాంతిమాత కోడలు చనిపోయారు. ఆమె ఆత్మశాంతికై బ్రాహ్మణులకు శాంతి చేయాల్సి ఉంది. బాబా కాంతిమాత వారి స్వప్నంలో వచ్చి ఇలా చెప్పారు, నీవు బయట బ్రాహ్మణులకు దానం చేయొద్దు. నా ద్వారా నేను ఈ బ్రాహ్మణిని పంపాను, ఈమెకు దానం చెయ్యి. ఈమె వలన నీకు ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి సందేశం వినే శాంతిమాత బియ్యము, పిండి, బేడలు, చక్కెర, నెయ్యి, బెల్లము వగైరాలు
ఆశ్రమానికి తెచ్చి ఇచ్చినది. ఆశ్రమంలో ఎన్నో మాసములు ఈ విధంగా అనేక ఆత్మలకు బాబా టచ్ చేస్తూ ఉన్నారు. భగవంతుడి ఈ అనన్య సంతానం బెంగళూరులో యజ్ఞ స్థాపన కార్యంలో తనని అర్పించుకున్నారు. పరిస్థితి తెలిసిన కాంతిమాత నెలకు ₹1 ఇస్తూ ఉండేది. ఇంకొక మాత నెలకు ₹1 ఇస్తూ వచ్చింది. హృదయ పుష్ప వారి లౌకిక సోదరి లక్ష్మీబెహన్ నెలకు ₹5 చొప్పున ఇచ్చినది. పార్వతీ బెహన్ నెలకు ₹10 ఇవ్వసాగింది. ఈ పార్వతి వారి తల్లి వృద్ధురాలు. ప్రతిరోజు గురు గ్రంథము చదువుతూ ఉండేది. బాబా ఆమెకు స్వప్నంలో కనిపించి ఇలా చెప్పారు: నా చైతన్య శిశువు నేలపైన పడుకుంటోంది, చలికి వణుకుతోంది. ఆమెకు నీవు ఏమి చేస్తూ ఉన్నావు అని భగవంతుడి ఆదేశం విన్న వృద్ధురాలు ఒక పెద్ద మంచం చేయించి ఇచ్చినది. పడక, దిండు, కంబళి ఇచ్చినది. అదే మంచం పైన దాది ఎన్నో సంవత్సరాలు పడుకున్నారు. ఈ మంచానికి బెంగళూరు యజ్ఞయాత్రలో 35 సంవత్సరాల ఇతిహాసం ఉంది. అట్టి నిర్జీవమైన వస్తువే భగవంతుడి సేవలో ఇంత సేవ చేసినప్పుడు చైతన్య దేవతలమైన మనం ఎంత సేవ చేయాల్సి ఉండును. దీపావళి వచ్చింది. ఇటువంటి ఇరుకు ఇంటిలో ఎలాగో యజ్ఞం యొక్క అఖండ దీపం వెలుగుచుండగా మమ్మ బెంగళూరుకి రానున్నది అని ఆబు పర్వతం నుండి టెలిగ్రామ్ వార్త వచ్చింది. హృదయ పుష్ప వారికి బాధ కలిగింది. ఎటువంటిది శివుడి పరీక్ష? మిద్దె పైన ఒక చిన్న గది, క్రింద 6 కుటుంబాలు, ఒకే ఒక బాత్రూమ్, నీరు లేదు, వెలుతురు లేదు, చీకటి, దోమలు, ఎలుకలు, పందికొక్కుల బాధ. నారాయణుడి జతలో సత్యుగం యొక్క విశ్వ సామ్రాజ్యము పట్టము కట్టుకోనున్న శ్రీలక్ష్మి ఇప్పుడే రావాలనా? యోగమే భోజనం, యోగమే జీవనం అయిన యోగ దేవత భయపడునా? ఈ చైతన్య దేవతకు ఆ చైతన్య దేవత పరిచయము లేదా? ఆ రోజు రాత్రంతా హృదయ పుష్ప దాది యోగంలోనే ఉన్నారు. బాబా, నేనేం చెయ్యాలి? నేను ఏ విధంగా మమ్మకు ఇన్ని సౌకర్యాలు చెయ్యాలి? ఆమెకు వసతి ఎక్కడ కలిగించాలి అని ధ్యానించింది. హృదయ పుష్ప వారిలో ఇతరులకు తెలియని ఒక విశేష గుణమున్నది. లౌకికంగా మమ్మ ఈమె సమవయస్కురాలు, ఒకే పాఠశాలలో చదివినవారు. ఈమెమో గొప్ప ధనవంతుల బిడ్డ. హృదయ పుష్ప దాది గుర్రపు బండిలో వీరు పాఠశాలకు వెళ్ళేటప్పుడు మమ్మ కాలినడకతో అదే దారిలో పాఠశాలకు వస్తూ ఉండేది. అయితే జ్ఞాన ప్రకాశం కలిగిన తర్వాత హృదయ పుష్ప తన వయస్సును, ధనవంతుల బిడ్డను అనే అహంకారాన్ని మర్చి మమ్మ ఎదురుగా జీవన పర్యంతము ముగ్ధ శిశువుగా ఉన్న సంగతి ఈమెకే తెలుసు. కానీ చాలామందికి తెలియదు. హృదయ పుష్ప వారి అంతరంగమును తెలియవలనన్నా మనం హృదయ పుష్ప వారి వలె ముగ్ధ మధురమగు మనస్సు కలిగి మల్లె మొగ్గవలె అయినప్పుడే సాధ్యమవుతుంది. కన్నీటితో యోగ భావ సమాధి యొక్క మెట్లు ఎక్కుచున్నంతలో హృదయ పుష్ప దాదికి బాబా వాణి వినిపించినది. నీవు ఇంటి కోసమై నగల దుకాణాల వీధికి వెళ్ళు, ఇల్లు దొరుకుతుంది అని. మరుసటి రోజు నగల దుకాణములు ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకొని వెళ్ళినది. అక్కడ ఒక రేషన్ అంగడి ఆయనను అడిగినది. జ్యువెలరీ వీధి ఎక్కడ ఉంది అని. ఈ వీధే అని తెలిపాడు. ఈమె అడిగినది, మీరు జగదంబ పేరు విన్నారా అని. అతడు చెప్పాడు, నేను జగదంబ యొక్క పూజారిని, జగదంబ మూర్తి పూజ చేస్తూ ఉన్నాను అని. హృదయ పుష్ప దాది నేరుగా ప్రశ్నించారు, ఒకవేళ ఆ జడమూర్తి చైతన్యమూర్తి అయి ఇక్కడికి వస్తే మీరేం చేస్తారు అని. తక్షణమే అతడు చెప్పారు, నేను సర్వస్వము సమర్పణ చేస్తాను అని. వారు జీవించి ఉన్నారా అని ప్రశ్నించారు. అంతేకాదు, బెంగళూరుకి వస్తూ ఉన్నారు, వారికి ఒక ఇల్లు కావాలి కొద్ది రోజుల కోసము అన్నారు దాది. తక్షణమే అతడు తాను కొత్తగా కట్టిన ఇంటి తాళం చెవి దాదికి ఇచ్చారు. ఈమెను పిలుచుకొని వెళ్ళి ఆ ఇల్లు చూపించారు. 100 మంది కూర్చొనగల విశాలమైన హాలు, అన్ని సౌకర్యాలతో అత్యాధునికమైన కట్టడం, నిలువుటద్దము, మంచము, టేబులు, కుర్చీలతో అలంకరింపబడి ఉంది. దాది తాళం చెవి తీసుకొని వచ్చారు. అనంతరము ఆహ్వాన పత్రికలు ముద్రించాల్సి ఉంది. ప్రింటింగ్ ప్రెస్సునే చూడని ఈమెం చేయగలరు?
నీవు వెళ్ళు, నీ పని నేను చేస్తాను అని బాబా చెప్పారు కదా. ఆ రోజు రాత్రి రెండవ సాక్షాత్కారం. బాబా చెప్పారు, కమర్షియల్ స్ట్రీట్కు వెళ్ళు అని. మరుసటి రోజు అక్కడికి వెళ్ళారు. అక్కడ ముద్రణాలయం ఉండినది. దాని యజమాని కూడా జగదంబ భక్తుడే. బంగారు రంగు గల మంచి కాగితంలో ఆహ్వాన పత్రికలు ముద్రించుటకు 100 రూపాయలు అడిగారు. మౌనంగా ఆశ్రమానికి వచ్చినది. ఆ కాలంలో 100 రూపాయలు అంటే ఇప్పుడు 2000 రూపాయల కంటే ఎక్కువ. ఆశ్రమానికి రాగానే 100 రూపాయల సేవ కూడా లభించింది. ఎవరో ఇచ్చారు. మరుసటి రోజు ఒక వ్యక్తి వచ్చి వీరికి సాష్టాంగ నమస్కారం చేశారు. విషయం ఏంటి అని అడగగా గద్గద కంఠంతో, మాతాజీ, నన్ను నీవు వెళ్ళి మాతాజీని కలుసుకో అని నాలోని భగవంతుడు తెలిపిస్తూ ఉన్నారు అన్నాడు. అతడు పూలు అమ్ముకునేవాడు. దాది చెప్తూనే, ఈ మాతాజీ కొరకు మమ్మ కోసం బుట్టలు బుట్టలుగా పూలమాలలు తెచ్చి ఇస్తాను అని చెప్పాడు. మన జీవితమే శివుడి కార్యం, శివుడి యజ్ఞము అని తెలుసుకుంటే మన జీవితం ఎంతో సరళంగా సుందరంగా సాగుతుంది. కానీ మనం ఈ జడమైన శరీరాన్నే గాఢంగా నమ్మి ఉన్నాం. ఇక చేసేదేముంది? ఆ దృశ్యం అవర్ణనీయం, అద్భుతం. దానిని చూసిన కళ్ళది ఎంత భాగ్యం. రైల్వే స్టేషన్కు లక్ష్మీబెహన్, రోజీ, లక్ష్మణ, ద్రౌపది వారి జతలో హృదయ పుష్పదాది కారులో వెళ్ళారు. కొత్త ఇంటిలో మమ్మ వారికి వసతి. అక్కడే భోజన సదుపాయం చేశారు. 2 రోజుల తర్వాత మమ్మ అన్నారు, ఇది బాబావారి ఇల్లులాగా లేదు. బాబావారి చిత్రాలు కూడా లేవు. యోగం చేసేకి మెడిటేషన్ రూము లేదు. బాబా ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళు అన్నారు. సరే అంటూనే 2 రోజులు గడిపారు. చివరికి ఒక రోజు మమ్మ పట్టుపట్టారు, బాబా ఇంటికి వెళ్ళాలి అని. అప్పుడు దాది కారులో మమ్మాని ఇంటికి తీసుకొని రాగా కాలువలో నుండి ఒక పెద్ద పందికొక్కు వారికి ఎదురుగా పరిగెత్తుకొని వచ్చింది. ఆ ఇరుకు ఇంటిలో మమ్మ కుర్చీపై కూర్చొంది. అది కూడా కుంటి కుర్చీ. దానిపైన ఎలాగో కూర్చొని మమ్మ అన్నారు, ఆహా, ఎంత సుఖముంది ఇక్కడ. ఇప్పుడు మంచి ఇంటికి వచ్చినాను అని. కొన్ని రోజుల తర్వాత మమ్మ తాను వచ్చిన నిజమైన సంగతి తెలిపింది. బాబా నన్ను పంపించారు ఇక్కడికి. బిడ్డ చాలా కష్టాలలో ఉంది, తీసుకొనిరా. నేనిక్కడ పూల పాన్పుపై పాలన చేశాను. అక్కడేమో ఆమె చాలా కష్టాలు పడుతోంది. వెంటనే తీసుకొనిరా అని చెప్పి పంపించారు. నీవు బయలుదేరు, సామాను సర్దుకో అన్నారు. దాది దృఢంగా చెప్పారు, మమ్మ, నాకు బాబా ఈ మహావాక్యం చెప్పి పంపారు. యుద్ధ మైదానంలో సైనికుడు వెనుకకు తిరిగి రారాదు అని. నేను యుద్ధ మైదానంలో ఉన్నాను. నేను ఎట్లు తిరిగి రావాలి? నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ వాపస్ ఓడిపోయి రాలేను అన్నారు. చాలా బ్రతిమలాడారు మమ్మ. ఎందుకంటే హృదయ పుష్ప దాది వారు ఎలా జీవించారో మమ్మకు తెలుసు. మమ్మ, హృదయ పుష్ప దాది ఇద్దరు సమాన వయస్కులు. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతూ ఉండేవారు. గుర్రపు బండిలో, కారులో వచ్చేవారు హృదయ పుష్ప దాది. మమ్మ కాలినడకన వెళ్ళేవారు. అంత సంపన్నుల కుటుంబం నుండి వచ్చినటువంటి హృదయ పుష్ప దాదీని చూసి మమ్మ కళ్ళు చెమర్చాయి. ఇంత కష్టం పడుతోందే అని. వెంటనే బయలుదేరు అంటే దాది రాలేదు. బెంగళూరులో చాలా చోట్ల మమ్మ కార్యక్రమాలు జరిగాయి. పత్రికా విలేకరులు తామే వచ్చి పత్రికలలో ఈ వార్తలను, విషయాలను ప్రచురించారు. మమ్మ వారి ఆగమనం ముందే ప్రచురించి ఉండిరి. ప్రేమ దేవత జతలో శక్తి దేవత మమ్మ వచ్చి బెంగళూరుకి డబల్ ఫోర్స్ ఇచ్చి వెళ్ళారు. ఇక బెంగళూరులో సేవా కేంద్రం నిలుచుట సాధ్యమే, అసాధ్యం కాదు అనేది తెలిసిపోయింది. బాబా ఒకరోజు టచింగ్ ఇచ్చారు దాదీకి, బిడ్డ, ఈరోజు నీవు షాపింగ్ రోడ్డుకు వెళ్ళు అని. బాబా ఆదేశం మేరకు హృదయ పుష్ప దాది షాపింగ్ రోడ్డుకు వెళ్ళారు. ఆమె పోతూ ఉండగా నిలువు నిలువు అని ధ్వని వినిపించింది. అక్కడ నధు పేరున ఒక కొత్త ఇల్లు కడుతూ ఉన్నారు. అక్కడ నధు నిలిచి ఉన్నారు.
ఈ ఇల్లు బాడుగకి ఇచ్చేదరా అని హృదయపుష్పదాది అడిగారు. నదు ఈ సింధీ మహిళను చూసి హృదయపుష్పదాది సింధీ మహిళ. సింధీ వారు సరిగా బాడుగ ఇయ్యరు అని తెలుసుకొని ఈ ఇల్లు ముందే బాడుగకి ఇచ్చివేశాము అని అబద్ధాలాడారు. మరలా హృదయపుష్ప వారికి ఆంతరంగంలో పైన చూసేకి వెళ్ళు అని వాణి వినిపించింది. సరే, నేను పైకి వెళ్ళి చూడొచ్చా అని అడిగారు. అతడు సరే అని పిలుచుకొని వెళ్ళాడు. బాబా అక్కడ కూడా ఒక ప్రశ్న టచ్ చేయించారు. దాది అడిగారు, నేను ఎవరు అని నీకు తెలియనా అని. దేనికోసం నేను ఈ ఇల్లు అడిగానో నీకు తెలియనా అన్నారు. లేదు అని తెలిపారాయన. నీవు పూజించే దేవుడెవరు అని హృదయపుష్ప దాది అడిగితే విష్ణువు అన్నారు. ఆ విష్ణువే నా భగవంతుడు. అతడు నన్ను ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. అతడి ఆదేశం మేరకే వచ్చాను. భగవంతుడి పరిచయం వినుటకు మా దగ్గరకు చాలామంది వస్తూ ఉంటారు. ఇప్పుడున్న చిన్న ఇల్లు చాలదు, అందువలన ఆ భగవంతుడే నన్ను మీ దగ్గరకు పంపాడు అని. ఈ మాటలు విన్నంతనే అతనికి ఏమనిపించిందో ఏమో, ఆమె పాదాలకు నమస్కరించాడు. మాతాజీ, నన్ను క్షమించండి, నేను మీకు అబద్ధం చెప్పాను, నాకు పాపం కలిగింది. మా జైన గురువుల వలె మీరు కూడా గురువుగా ఉన్నారు. క్రింద మా తల్లి ఉన్నది, అక్కడికి రండి అని అతడు తన తల్లి వద్దకు పిలుచుకొని వెళ్ళాడు. మన జైను గురువుల్లాగా ఈ మాతాజీ సింధీల గురువు. వీరు ఎవరు అని తెలియక నేను తప్పు చేశాను అని తల్లికి పరిచయం చేశారు. తల్లి కూడా క్షమాపణ అడిగారు. మంచి సంస్కృతి, సంస్కారం, సద్భావం గల తల్లి బిడ్డలు. విశాలమైన హాలు, యోగానికి గది, అన్ని సౌకర్యాలున్నాయి. ఆ ఇల్లు 150 రూపాయల అద్దెకు దొరికినది. అద్దెను గూర్చి యోచించక తీసుకున్నారు. సంపంగి రోడ్డుకు ఆశ్రమాన్ని మరలించారు. చీకటి, దోమలు, ఎలుకలు, పందికొక్కులు ఉండే ఇల్లు విడిచేశారు. అయినా 5000 సంవత్సరాల నాటక చక్రంలో ఈ ఇల్లే నిశ్చితమైనది. కల్పకల్పానికి దోమలు, ఎలుకలు, పందికొక్కుల ఇల్లే ఫిక్స్ అయిపోయింది. మమ్మ వచ్చుట కూడా ప్రతి 5000 సంవత్సరాలకు ఫిక్స్ అయింది. ఇరుకు ఇంటి నుండి మహల్కు పోవు సుదినం వచ్చింది. భిక్షక పాత్రకు ముగింపు కాలం వచ్చింది. కొత్త కొత్త ఆత్మలు జ్ఞాన సముపార్జనకు రాదొడిగారు. కర్ణాటకలో లక్షాంతర ఆత్మలకు ఆది రత్నములై, కల్పము ముందరి ఆత్మలు హృదయపుష్పవారి సంకల్ప మానస బృందావనములో మేటి పుష్పములై వికసింపదొడిగారు. కొత్త గృహములు, కొత్త మహాత్ములు. కాంతిమాత ప్రతి బుధవారము పంజాబీ సత్సంగానికి వెళ్ళుచుండెడిది. హృదయపుష్ప దాది నన్ను సత్సంగానికి పిలుచుకొని వెళ్ళు అని అడిగారు. ఇద్దరూ వెళ్ళారు. అక్కడ పంజాబీ భాషలో అనుభవ పద్యాలు పాడుతూ ఉండిరి. దాని అర్థం ఇలా ఉంది: అందరూ భగవంతుడిని అనన్య భక్తితో తలుస్తూ ఉంటారు, కానీ కడకు నేనే ఆ భగవంతుడు అని అంటారు. భగవంతుడు సర్వవ్యాపి అని అబద్ధం చెప్తూ ఉంటారు అని. హృదయపుష్ప దాది సత్సంగంలో ఇదే పాటను ఆధారం చేసుకొని ఉపన్యసించారు. ద్వాపరయుగం నుండి మనం పరమాత్ముణ్ణి తల్లి, తండ్రి, బంధువు నీవే అని ప్రార్థిస్తున్నాం. లాస్ట్కు నేనే భగవంతుడని చెప్పి మోసం చేస్తూ ఉన్నాం. ఎంతటి అన్యాయం! బిడ్డ తండ్రి ఎదురుగా నేనే తండ్రి అని చెప్పవచ్చునా? శాస్త్రకారులు మనల్ని కొన్ని వందల ఏండ్ల నుండి తప్పుదారి పట్టించారు. అహం బ్రహ్మస్మి, శివోహం అన్నప్పుడే మనకు తృప్తి. ఈ శాస్త్రకారుల మాటలు నమ్మి భగవంతుడి జతలో ఆడుకొని శివుని బిడ్డగా నాట్యమాడి శివుడి జతలో సర్వ సంబంధములతో ప్రేమించు అవకాశమే తప్పిపోయింది. కడకు ఒక దేవుని ప్రక్కకు పెట్టి జన్మరహితుడు, అభోక్తుడు, మృత్యుంజయుడైన పరమాత్ముని విడిచి చావు పుట్టుకలు కలిగిన కొంతమంది మానవ దేవతలు, మహాత్ములే దేవుళ్ళైపోయారు. ఎవరికి వారు తాము దేవతలము అనే అవకాశాన్ని తీసుకున్నారు. జ్యోతి వెలుగుతోంది. విమల పరంజ్యోతి వెలుగుతోంది. మహాజ్యోతి, మహాసత్యం శివ తండ్రి. ఈ ఆది జ్యోతిర్లింగం దూరమైపోయింది. దేవుని మరచుటే నరకం. ఇదే కలియుగం. వీరి చేతిలో పరమాత్ముడు సర్వవ్యాపి అయినాడు.
కూని చేసేవారే దేవుడైనాడు, చంపబడేవాడు దేవుడైనాడు. దేవుడు దేవుని చంపేకి సాధ్యమా? ఇటువంటి అపచారం. అత్యాచారం చేసేవాడు దేవుడా? అత్యాచారానికి గురైనవాడు దేవుడే. ఇరువురును దేవతలే అయితే ఇక అత్యాచారాలకు శిక్ష ఎందులకు? భగవంతుడు సర్వవ్యాపి అయిన ఎడల అన్ని జడ వస్తువులు, మలమూత్రాలు దేవుడే అగుతూ ఉన్నాయి. మదిర, మాంసం, బీడి, సిగరెట్ అన్నీ దేవుడే. ఎంత అపచారం! అక్కడున్నది మా ఇల్లు, ఊరికే ఇక్కడికి వచ్చినాను. మల్లికార్జునుడే నా భర్త, తల్లి, తండ్రి ఇటువంటి మహావాక్యములు మన ముందున్న మన కళ్ళు చూడలేకపోయినవి కదా. పరమాత్ముడి పరిచయం విన్న అనేకులు ఆ రోజు నుండి 7 రోజుల కోర్సు తీసుకొనడానికి ఆశ్రమానికి రాసాగారు. ఆశ్రమము చాలలేదు. కాంతిమాత ఇంటిలో పెద్ద గదిలో తరగతులు ప్రారంభమయ్యాయి. అది కూడా నిండిపోయింది. అనేకులు తమిళ సోదరులు రాసాగారు. ఆ తమిళ ఆత్మలలో ఒక దివ్యమైన ఆత్మ వచ్చినది. అతని ప్రార్థన మేరకు హృదయ పుష్ప వారి అంగడికి పోయి భగవంతుడికి ప్రసాదం ఇచ్చి వచ్చారు. అతడి పేరు ఉచ్చరించట చాలా కష్టమైనది. అందువలన ఆ సహోదరుణ్ణి ప్రీతితో దాది పరంధామ అని పిలిచారు. కడక అందరూ ఆయన్ను పరంధాముడనే పిలుస్తూ ఉండేవారు. పరంధాముడి యొద్దకు వెళ్ళినప్పుడు ఇంకొక తమిళ సోదరుడు బెంగళూరు ఆది మహారత్నము అంగన్నభాయి ఆంజనేయుడై బెంగళూరు జ్ఞాన యజ్ఞంలోకి వచ్చి కలిశాడు. అతనికి హిందీ రాదు, వీరికి తమిళం రాదు. అయినా అతడు కొద్దిగా హిందీలో ప్రశ్నలను అడిగాడు. హృదయ పుష్పదాది బీజరూప స్థితిలో ఉండి జ్ఞానం యొక్క సారం తెలిపించారు. మీ ఆశ్రమం ఎక్కడ ఉందో చెప్పండి, అక్కడికే నేను వస్తాను అన్నారు. అది రెడీమేడ్ ఆత్మ మొదటి క్షణంలోనే తీవ్ర స్థాయికి పోదడిగారు. సదా నవ్వు ముఖంతో ఉన్న ఈ దివ్య ఆత్మ ప్రకాశం చేత బెంగళూరు జ్ఞాన బృందావనంలో చంద్రోదయమైంది. అంగన్నభాయి వారి యుగ లక్ష్మి అయినది. వారు జ్ఞానంలో సమబలులై వచ్చారు. హిందీ భాష తెలియకున్నా శాంతి సంబంధమైన భాష వారికి అర్థమైంది. వారందరినీ హృదయ పుష్పదాది మధుబన్కి తీసుకువెళ్ళారు. కర్ణాటక ఆత్మలను మధుబన్కి పిలుచుకొని వెళ్ళే ఇతిహాసం ఆరంభమైంది. మొదటిసారి మధుబన్కి గారూజీ, దాది, తల్లి అన్నతో ఆరంభమైంది. రెండవ గ్రూపులో అంగన్నభాయి తోడి మిలనం విశిష్టమైనది. ఆ దివ్య ఆత్మ వలన బాబావారికే బలం వచ్చినట్లయినది. అప్పుడు ఇతడు నా వారసుడైన బిడ్డ అని బాబా అంగన్నభాయి వారికి వరదానమిచ్చారు. బాబా తమ ప్రక్కలోని ఈ దివ్యమైన ఆత్మను కూర్చోబెట్టుకొని చూపిన ప్రీతి స్నేహాలను చూసి మధుబన్ వాసులకు ఆశ్చర్యమైంది. మధుబన్ నుండి బాబా వారి ఆదేశం తీసుకొని మరల వచ్చిన అంగన్నభాయి వారు తమ ఇంటి పైననే సేవా కేంద్రం ఏర్పరిచేకి ఒప్పుకున్నారు. ప్రతిరోజు హృదయ పుష్పదాది అక్కడికి వెళ్ళి క్లాస్ చేసి వచ్చేవారు. సంపంగి రోడ్డుకు వచ్చిన కొన్ని రోజులలోనే ఇంకొక దివ్యమైన ఆదిరత్నము జ్ఞాన యజ్ఞంలో ప్రవేశించారు. వారే బోపన్న. అతనిది కొడుగు ప్రాంతంలోని కానికొప్పలు. కొడుగు దీవి నిండిన మధురమైన వీరత్వము గల దైవీ ఆత్మ. ఆత్మిక శాంతికై రామకృష్ణ మిషన్, దివ్య జీవన సమాజము, అరవింద్ ఆశ్రమంల పరిచయమున్నను అతని అంతరంగంలోని పిలుపుకు పలికెడి తల్లి ఇంకా దొరకలే. 56లో ఢిల్లీ రామకృష్ణ ఆశ్రమానికి పోయి వచ్చినప్పుడు ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పాంప్లెట్ ఒకటి లభించింది. ఈ చిన్న కరపత్రం వారిని ఢిల్లీలోని కమలానగర్ సేవా కేంద్రానికి తీసుకొని వెళ్ళినది. బ్రుజ్ మోహన్ తండ్రి ఢిల్లీలో, ఆనంద్ కిషోర్ మరియు కుమార్కా దాది ప్రకాశ్మణి దాది అక్కడ ఉన్నారు. పరమాత్ముడు సర్వవ్యాపి కాదు అని చెప్పినప్పుడు ఆశ్చర్యమైంది ఎనకు. అనంతరం బెంగళూరులో హృదయ పుష్ప వారిని చూసినప్పుడు శాంతి దేవత, ప్రీతి చూపించే తల్లి, రక్త సంబంధం గల తల్లి లభించినట్లు అద్వితీయమైన ఆనందం కలిగినది ఆయనకు. ఈ అద్వితీయ ప్రేమ భావనకు బోపన్న వారికి 3 రోజులుగా ధారాపాతంగా కళ్ళనీరు కారింది. బోపన్న వారు భక్తితో శక్తి దేవత పూజ చేసేవారు. ఆ శక్తి మాత స్వయంగా తానే తన ముందుకు వచ్చినంత సంతోషమైంది. బోపన్న వారిని చూసి హృదయ పుష్ప వారికి కల్పం ముందు తప్పిపోయిన
ముగ్ధ మధురమైన శిశువును మరలా చూసినంత సంతోషమైంది. ఆశ్రమానికి వచ్చిన బోపన్న ఆంగ్లంలో ఏమేమో అడిగారు. ఆంగ్ల భాష రాని హృదయపుష్పదాది వారిని అనన్యంగా తలుచుకొని కొద్ది కొద్దిగా ఆంగ్ల భాషలో 3 రోజులు ఆత్మపరిచయము, పరమాత్మ పరిచయము మొదలైన శిక్షణలిచ్చారు. శిక్షణలో శివుడి శక్తి నిండినది, న్యాయము జతలో ప్రేమ భావము నిండినది. బోపన్న అతని పత్ని బోజెక్క గారు ఆది రత్నాలై సేవకు ఆధారంగా నిలిచారు. సేవ పెరిగినంత సంపంగి రోడ్డు సేవా కేంద్రము చిన్నదైంది. రోజు రోజుకు వచ్చు ఆత్మల సంఖ్య క్రమంగా అభివృద్ధి అయింది. దీనికన్నా పెద్ద స్థలం, మంచి స్థలం ఎక్కడ లభిస్తుంది అని హృదయ పుష్ప భగవంతుడికి తన సంకల్పాన్ని తెలిపించారు. శివుడి సందేశం శాంతి సాగరం నుండి వచ్చినది. ఇప్పుడు నీవు నెహ్రూ నగరమునకు వెళ్ళు, అక్కడ తోటలోకి వెళ్ళు, అక్కడ ఒక దైవీ సహోదరుడు నిన్ను కలుస్తారు, నీవు అతనిని అడుగు, అన్నీ అనుకూలిస్తాయి అనే ఆంతరిక సందేశమును అనుసరించి హృదయపుష్పదాది నెహ్రూ నగర్కు ఆటోలో వెళ్ళారు. అక్కడ ఒక ఇంటి ముందు దిగి అడిగారు. ఆ ఇంటి యజమాని విష్ణు భక్తుడు. ఇల్లు రెంటుకి ఇవ్వడానికి అధికారము అతని పినతండ్రిది. అతని పినతండ్రి కార్యాలయానికి వెళ్ళి ఉన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధ్యానం చేస్తూ అక్కడే కూర్చున్నారు. అతడు ఆఫీసు నుండి వచ్చి ఏం కావాలి, ఎవరు మీరు అని అడిగితే తాను బ్రహ్మకుమారి, ఆబు పర్వతంలో ముఖ్య కేంద్రం ఉన్నది అని పరిచయం చేసుకున్న అతడు నమ్మలేదు. నేను మిమ్మల్ని ఎలా నమ్మాలి, గ్యారంటీ ఎవరు అని అడిగారు. అదే సమయానికి దేవమాత వారి భర్తతో కూడా అక్కడికి వచ్చారు. వారే గ్యారంటీ ఇచ్చారు. వీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి సమర్పితమైన మాత హృదయ పుష్పాజీ రాజయోగము బోధిస్తారు. వీరు బాడుగ ఇయ్యకుంటే మేమిస్తాము, నేను చేవ్రాలు పెట్టేదును, ఇయ్యండి, సంతకం చేస్తానని చెప్పగా వారు ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 300 రూపాయల బాడుగ వచ్చు ఇల్లు, ఆశ్రమం కావున 275 రూపాయలకే ఇచ్చారు. అనంతరం సంపంగి రోడ్డులోని ఈశ్వరీయ విద్యా కేంద్రమును నెహ్రూ నగరానికి తరలించారు. ఇదే కాలానికి దైవీ సహోదరి సుందరి దాదీజీ వారి సిటీ సేవా కేంద్రం నిమిత్తమై శివుడి రుద్రజ్ఞాన మహాయజ్ఞానికి తమ జీవనమును సమర్పించుకొని కర్ణాటక, ఆంధ్రాలో మంచి మంచి సేవా కేంద్రాలు స్థాపించి వేలాది మంది దైవీ సహోదరి సహోదరులను దైవీ జీవితానికి ఆమె పవిత్ర ప్రేరణయై వచ్చుట నిజంగా సంతోషకరమైన వార్త. ఈశ్వరీయ పవిత్ర జ్ఞాన యజ్ఞం ఆది రత్నాలలో ఒకరైన బ్రహ్మకుమారి రాజయోగిని సరళాజీ వారు మధుబన్ నుండి కన్నడ నాడుకు విశేష దైవీ వరదానంగా వచ్చి ప్రీతి, స్నేహము, సహయోగం యొక్క మధుర మూర్తి అయి బెంగళూరు మహానగరంలో హృదయ పుష్పదాది వారి జ్ఞాన బృందావనంలో బాప్ దాదా వారి వెలుగు దేవతగా విచ్చేసి సేవకు పూనుకున్నారు. ఇప్పుడు సరళాజీ వారి వలన చాలామంది అసంఖ్యాకంగా సహోదరి సహోదరులు ప్రీతి పాలనకు ప్రేరణ పొందుట ఆనందకరమైన విషయం. వారి భగవంతుడి జ్ఞానాన్ని అన్ని దిక్కులకు వ్యాపింప చేయడానికై పరిశ్రమించుట ప్రశంసించదగి ఉన్నది. మధుబన్ నుండి మరలా టెలిగ్రామ్ వచ్చింది. మమ్మ రెండవసారి బెంగళూరుకు వస్తూ ఉన్నారు అని. అప్పుడే 10 సంవత్సరముల యోగము, తపస్సు, సాహసము, సమర్పణలతో బెంగళూరుకు కళ వచ్చింది. ఈ యోగం వసంత ఆగమము వలె ప్రసన్నమై వ్యాపించి బెంగళూరులో కోకిల వలె మధురంగా కొయ్యసాగింది. నెమళ్ళు నాట్యమాడాయి, రాజహంసలు సవిలాసంగా నడయాడదొడిగినాయి. మమ్మ వచ్చారు. బెంగళూరు పత్రికలలో మమ్మవారు వచ్చు సమాచారం ఛాయాచిత్రంతో కూడా ప్రచురించి ఉన్నారు. లాల్ బాగ్ విధాన సౌధములకు మాతేశ్వరి వచ్చుచున్నారు అనే మాట ప్రకటించినందువలన అక్కడకు జనులు చాలామంది విచ్చేశారు. మాతేశ్వరి యొక్క క్షణ దర్శనమైనను మాకు చాలు అని విధాన సౌధ వద్ద జనులు సాగరం వలె నిండి ఉండిరి. అందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. స్వాగతానికై ఎదురుగా
చాలా గొప్పగా బ్యాండ్ అమర్చారు. మమ్మ ఆశ్చర్యపడి హృదయ పుష్ప దాదీని అడిగారు, ఈ బ్యాండ్ ఎందుకు వాయించుచున్నారు అని. హృదయ పుష్ప దాది యుక్తిగా జవాబు చెప్పారు, వారు ఎక్కడికో వెళుతూ వాయించుతూ పోతున్నారు అని. ఈ బ్యాండు వాయిద్యం ఆశ్రమం వరకు వచ్చినది. మమ్మ మళ్ళీ అడిగారు, ఈ బ్యాండు ఇంతవరకు ఎందుకు వచ్చింది, దారిలో వెళ్ళేది అయితే అన్నారు. హృదయ పుష్ప దాది నవ్వారు. పూల దేవతకు పూల దేవత నుండి పువ్వుల స్వాగతం లభించింది. పుష్పగుచ్చముల వర్షం కురిసింది. మమ్మ వారి స్వాగతానికై సేవా కేంద్రానికి ఆరోగ్య మంత్రి వచ్చారు. అప్పుడు విపరీతమైన కోలాహలంగా ఉంది. పత్రికా ప్రతినిధులు చాలామంది వచ్చారు. బయట నిలిచిన జనం అరుస్తూ ఉండ్రి, మాతేశ్వరి మాకు దర్శనం ఇవ్వండి, మాతేశ్వరి మాకు దర్శనం ఇవ్వండి అని. ఆరోగ్య శాఖ మంత్రికి మమ్మ కల్పవృక్షము, త్రిమూర్తి చిత్రాలను విశదీకరించి తెలిపించారు. నిరంతరం 3 నెలలు మమ్మ బెంగళూరులో యోగం యొక్క బలమైన వల విసిరారు. అంతకు మునుపు భయపడి పరిగెత్తిన ఆత్మలు కూడా మళ్ళీ వచ్చి చేరారు. బెంగళూరు వాతావరణంలో యోగాగ్ని కిరణాలు వ్యాపించాయి. మమ్మ వారి దివ్య దృష్టి సోకి 5000 సంవత్సరాల వెనుకటి ఆత్మలు కూడా ఈశ్వరీయ జ్ఞానాన్ని పొంది ఎంతో సంతోషించాయి. సంగమయుగంలో మహాబ్రాహ్మణుల పరివారం ప్రవాహ రూపం వచ్చినది. హృదయ పుష్ప వారు తమ 25 సంవత్సరముల తపోజీవనం యొక్క ఫలముగా ఈ సద్గుణశీలి సర్వమంగళ పుష్పవృష్టి కురిపించినది. హృదయ పుష్ప మమ్మ ద్విగుణీకృత శక్తి, డబల్ ఫోర్స్ కదా. ఎంత దుర్బలమైన ఆత్మలకైనా ఈ దైవీ సంపర్కము లభించింది, ఇంజెక్షన్ లభించింది. ఇప్పటిదాకా ఇంతవరకు ఒక్కొక్కరేగా ఆత్మలు జన్మ తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి కుటుంబంలోని సభ్యులందరూ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి గుంపులు గుంపులుగా రాసాగారు. 3 నెలలు మమ్మ తమ కర్మాతీత పరిపక్వతను కొన్ని క్షణముల్లాగా బెంగళూరులో గడిపి వెళ్ళారు. దాది, బాప్దాదా, మమ్మ వారు అనేక విధాలుగా సకల శక్తులను నింపినందున ఆంధ్ర, తమిళనాడు, కేరళ, పూర్తిగా దక్షిణ భారతం అంతటా ఈ సేవా కేంద్రాలు విస్తరించాయి. స్వయం బ్రహ్మబాబానే ఆశ్చర్యపడేట్లు బెంగళూరు కేంద్రము నుండి ఈ 4 రాష్ట్రాలలో జన్మ తీసుకున్న అన్ని ఆత్మలు వారు కూడా సేవ చేయడం మొదలెట్టారు. మైసూర్లో సేవ వృద్ధి అయింది. శివుడి పీఠం భద్రమైంది. అనేక ఆత్మ దేవాలయాల సింహద్వారాలు తెరుచుకున్నాయి. జ్ఞానసూర్యుని ప్రసన్న ప్రకాశం ప్రసరించింది. ఈ ఉదయ అరుణ భాస్కరుని సుప్రభాతంలో మరి 2 దేవతలు చైతన్య చాముండేశ్వరి యొక్క స్ఫూర్తి కిరణములై వచ్చారు. ఒకమారు నాగానందుడు ఈ విధంగా చెప్పారు, దాదీజీ, నా కూతురు మీరాకు సంపూర్ణంగా కళాశాల విద్యాభ్యాసం నందు అభిరుచి, ఈశ్వరీయ జ్ఞానం వైపు ఆమె మనస్సే లేదు, ఆమెకు ఈ జ్ఞానంలో అభిరుచి లేదు, మీరే చెప్పండి అని. నాగానందులకు మీ ఇంటిలో చిన్న కార్యక్రమం పెట్టండి అని దాదీజీ సూచించారు. ఒక బుధవారం కార్యక్రమం ఇంటిలో పెట్టారు. చుట్టుప్రక్కల ఇళ్ల వారందరూ అక్కడికి వచ్చారు. దాదీజీ ఉపన్యాసం చెప్తూ ఈ విధంగా అన్నారు, విద్యలలో 2 రకాలున్నాయి. ఒకటి అలౌకిక విద్య, రెండవది లౌకిక విద్య. అలౌకిక విద్యలో 21 జన్మలకు సామ్రాజ్య పదవి లభిస్తుంది. కానీ లౌకిక విద్య వలన 1 జన్మంలో నెమ్మది కూడా గ్యారంటీ లేదు. ఈ మాట మీరాకు టచ్ అయింది. నాగానంద కూతురు మీరాకు. భగవంతుడి శంఖమైనప్పుడు ఏ ఆత్మకు ఏ సమయమున ఏ సందేశం అందించాలో సదాశివుడికే తెలియను. అనంతరం మీరాకు దాదీజీ వారు శక్తిశాలి దృష్టి ఇచ్చారు. సభ ముగియగానే మీరా ఇలా అంది, దాదీజీ, నేను కూడా మీతో వస్తాను అని. ఎంతటి పరివర్తన! దాది అన్నారు, మీ తల్లి తండ్రుల అనుమతి తీసుకో అని. వారు సమ్మతించారు. మీరా అదే రోజు దాదీజీ జతలో ఆశ్రమానికి వచ్చారు. అది మొదలు మీరాకు అలౌకిక జీవనం యొక్క సింహద్వారం తెరుచుకుంది.
కాన్వెంట్ అధ్యయనము మరియు బిఎస్సి వరకు చదివిన ఆమె ఇప్పుడు దాదీజీ వారి శక్తిశాలి దేవతయై గయానా, సింగపూర్, జాంబియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలేషియా మొదలగు దేశాలలో సేవ చేస్తోంది. అక్కడ ఆకాశవాణి, దూరదర్శన్ పత్రికల ద్వారా రాజయోగ శిక్షణ ప్రసారం చేస్తోంది. ప్రపంచానికి కర్ణాటక నుండి వచ్చిన అమూల్య దేవత అయినది మీరా. ఇంకొక క్రియాశీలకమై విశాలమై మెరసిన సమర్థాత్మ బెంగళూరులోని జయనగర్ సేవా కేంద్రంలో దాది వారి క్లాసు జరుగుతున్నప్పుడు లక్ష్మి అనే సహోదరి వచ్చినది. దాదీజీ వారి ప్రభావ వలయంలో పరమశివుడి ప్రేమ సాక్షాత్కారము దొరికిన తక్షణమే ఈశ్వరీయ పవిత్ర జ్ఞానాగ్నిలో బలిహారి అగుటకు సిద్ధమైంది. కట్టుకున్న వస్త్రాలతోనే ఆశ్రమానికి వచ్చి చేరింది. దాదీజీ వారు ఆమెతో తండ్రి అనుమతి తీసుకురా అని చెప్పారు. ఆమె తండ్రి వచ్చారు. సాధారణమైన కుటుంబం అగుట చేత కూతురు ఉద్యోగం చెయ్యాలి అని తండ్రి కోరిక. అప్పుడు లక్ష్మి చెప్పింది, నేను ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తాను అని. ముగ్ధ మనస్వి అయిన తండ్రి సరియే అని సమ్మతించారు. లక్ష్మి ఈశ్వరీయ యజ్ఞంలో చైతన్య లక్ష్మి అయింది. దాదీజీ వారి దగ్గర శిక్షణకై నెహ్రూ నగర్ సేవా కేంద్రంలో ఉంది. మైసూరులో మరల దసరా వేడుకలు వచ్చాయి. మహారాజులకు ఈశ్వరీయ సందేశం ఇచ్చేకి దాది సంకల్పించారు. మోహన్ మాతాజీ వారి కుమారుడు మహారాజును కలుసుకొనేకి అనుమతి పత్రం తీసుకొని వచ్చారు. దాదీజీ జతలో మీరా మరియు లక్ష్మి ఇద్దరిని తీసుకొని వెళ్ళారు. దసరా ఉత్సవంలో మహారాజుల అంబారీ మహోత్సవం వచ్చినది. ఒక పోలీస్ ఆఫీసర్ సహాయంతో దాదీజీ ఈశ్వరీయ సాహిత్యానికి సంబంధించిన పుస్తకమును మహారాజు కూర్చున్న ఏనుగు తొండానికి అందించారు. ఆ ఏనుగు పైన కూర్చుని ఉన్న మహారాజుకు ఆ ఏనుగు ఇచ్చింది. రాజు ఆ పుస్తకములను భక్తితో గ్రహించి అక్కడి నుండి హృదయ పుష్ప వారికి గౌరవంతో నమస్కరించారు. తాము నిత్యము పూజించు చైతన్య దేవత వీరే అని మహారాజుకు ఒకవేళ అనిపించిందో ఏమో. ఆ తర్వాత బెంగళూరు మేయర్ వారి సహాయంతో మహారాజును ప్రత్యక్షంగా కలుసుకొనేకి ప్రయత్నించారు. మేయర్ గారి ప్రయత్నంతో ఒక తేదీ నిర్ణయించబడింది. రాజును కలిసేకి ముందు సత్యుగ సంబంధి అగు మహారాజులను కలియవలెనని దాది మధుబన్కు వెళ్ళారు. బాబా ఇలా చెప్పారు, బిడ్డ వద్దు. ఆ మైసూర్ మహారాజును కలుసుకొనేకి ఇది సమయం కాదు, నీవు ప్రయత్నించవద్దు అన్నారు బాబా. అయినా హృదయ పుష్పదాది సేవ యొక్క ఆశతో బాబా దగ్గర జిద్దు చేశారు. నేను మేయర్ వారి తరఫున అతన్ని కలుసుకొనేకి పర్మిషన్ తీసుకున్నాను బాబా, మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి బెంగళూరుకు వచ్చారు. ఇంతలో మహారాజు గారి తల్లి చనిపోవటచే కలుసుకొనుటకు వీలు లేకపోయింది. అన్ని అపాయింట్మెంట్స్ రద్దయ్యాయి. తండ్రి ఏమి చెప్పునో అదే అంత సత్యం, అది పొల్లుపోకుండా జరిగి తీరుతుంది అని ఎప్పుడూ దాది అంటారు. దాదీజీ శివుడి మాట అబద్ధమగునా అని భావించారు. వెంటనే మళ్ళీ ఆబు పర్వతానికి వెళ్ళి బాబాను కలుసుకొని జరిగిన విషయం తెలిపించారు. పిమ్మట బాబా, ఇక తప్పక ప్రయత్నించు, దొరికెదరు అన్నారు. రెండవసారి ప్రయత్నించగా మైసూర్ మహారాజు జయ చామరాజేంద్ర వడయార్ అనుమతించారు. దర్బార్ హాలులో ఒక దివ్యమైన గదిలోనికి దాదీజీ వారికి స్వాగతం చెప్పారు. ఈశ్వరీ జ్ఞానం యొక్క పుస్తకాలు, కరపత్రాలను మహారాజుకు సమర్పించారు. మాతాజీ వారి దేదీప్యమానమైన వ్యక్తిత్వము మరియు దైవీ తేజస్సును కురిపించుచున్న కళ్ళను చూసి మహారాజు చాలా ప్రభావితమయ్యారు. తమకేం కావాలి అని అడిగారు. దాదీజీ వారు వారికి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పరిచయం ఇచ్చి ఈశ్వరీయ చిత్ర ప్రదర్శనకు ఒక ఇల్లు ఇమ్మని అడిగారు. అప్పుడు మహారాజు ఈశ్వరీయ సాహిత్య ప్రతులను పరిశీలిస్తూ, మంచిది, తమకు ఒక ఇల్లు అవశ్యం ఇచ్చెదము, ఈ జ్ఞానం చాలా బాగుంది అని తెలుపుతూ మంత్రులను పిలిచి 2 అమూల్యమైన జరీ శాలువలను తెప్పించి దాదీజీ వారికి కానుకగా ఇచ్చారు. మహారాజు ఇచ్చిన శాలువలను మధుబన్కు తీసుకుని వెళ్ళి బాబా వారికి దాది కానుకగా ఇచ్చారు. బాబా అందులో ఒక శాలువను దాదీకి ఇవ్వబోగా దాదీజీ తీసుకోలేదు. రెంటిని బాబాకే ఇచ్చేశారు. డ్రామా ఎంత విచిత్రం!
భగవంతుడు రచించిన ఈ కల్పము నాటకంలో భగవంతుడు కూడా ఒక పాత్రధారియే కదా. సూత్రధారి, పాత్రధారి రెండూ అతడే. ఎట్లు నమ్మగలం? ఈ తండ్రి నాటకం యొక్క పరమ రహస్యం. 18 జనవరి 1969లో బ్రహ్మబాబా అవ్యక్తులైనారు, శరీరం వదిలారు. సాకారంలో భగవంతుడిచ్చిన అపార ప్రీతి, ఈశ్వరీయ ప్రేమ, దైవీ సుఖంతో, నెమ్మది అయిన జీవితాలతో, ఇల్లు వాకిళ్ళు అన్నింటినీ మరచి సంతోష సాగరంలో మునిగి ఉన్న వేలాది మంది ఆత్మలు నమ్మజాలని, స్వప్నమునందైనను తలంపజాలని పిడుగు వంటి వార్త హఠాత్తుగా వినిపించింది. ఇక ఏముంది? బాబా శరీరం వదిలేశారు. బాబా ఎడబాటు కలిగినది. బాబా అవ్యక్తులైనారు. వేలాది టెలిగ్రాములు, ఫోనుల మూలకంగా లోకమునంతటికీ తెలిసి అంతటా శోకమలముకొంది. ఫోను వినుచున్నంతలో ఎన్నో ఆత్మలు మూర్ఛపోయాయి. కార్యాలయాలలో ఎంతోమంది దైవీ సహోదరులు సెలవు చీటీ కూడా ఇచ్చుట మరచి రైల్వే స్టేషన్కు పరిగెత్తారు. పరీక్ష రుసుమునకు అని డబ్బు తెచ్చిన విద్యార్థులు ఆ డబ్బుతోనే రైల్వే టికెట్లు కొన్నారు. ఇంటి పనులలో ఉన్న మహిళలు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి కట్టుకున్న చీరతోనే ప్రయాణమయ్యారు. మరికొంతమంది బాబా ఈ రైలు నీదే అని బాబాను తలుచుకొని రైలులో కూర్చున్నారు టికెట్ లేకుండా. హృదయ పుష్ప అనుభవించిన కడపటి క్షణముల జ్ఞాపకముల అత్యద్భుతములు. బాబా అవ్యక్తమగుటకు 3 రోజుల ముందు నెహ్రూ నగరంలోని సేవా కేంద్రంలో ఒక అవ్యక్త ధ్వని దాదీని హెచ్చరించినది. బిడ్డా, బిడ్డా, హృదయ పుష్ప లెమ్ము, నా దగ్గరికి రమ్ము అని పలికారు. కళ్ళు తెరిచి చూడగా మంచం దగ్గరనే బాబా కూర్చొని ఉన్నారు. ఈ అనుభవము మరుసటి రోజు క్లాసులో దాది తెలిపించారు. కానీ అందరూ గ్రహించినది వేరు. హృదయ పుష్ప వారిని శరీరం విడిచి రమ్మని బాబా చెప్పినట్లు భావించారు. రెండవ రోజు అర్ధరాత్రి మరల అదే ధ్వని, బిడ్డా లే లే, మేల్కో, నా దగ్గరికి రా అని, నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రా అన్నారు. ఆ క్షణంలో మధుబన్ యొక్క దృశ్యం కనబడింది. ఆ దృశ్యం యొక్క అర్థం సరిగా గోచరం కాలేదు. మరుసటి రోజు హృదయ పుష్ప దాది ఆశ్రమంలో యోగ బట్టి పెట్టింది. యోగ మధ్యమంలో అందరికీ తేలికైన ఆహారం ఇచ్చారు. హృదయ పుష్ప వారికి పండ్లు తినుటకు మనస్సు రాలేదు. మధ్యాహ్నం సౌమ్యమైన సాత్వికాహారం తినడానికి కూడా మనస్సు రాలేదు. ఆంతరంగంలో ఎంతో సంకటం కలుగుతోంది. చెప్పనలవి కాని ఆవేదన, ఏమో పోగొట్టుకున్నట్లు, ఏదో చేయి తప్పిపోయినట్లు వేదన. శివ శివ, శివుడి నాటకంలో ఏమో అయినది. ఏంటి అయింది? ఏమి అయింది? తెలియకుండానే కంటిలో నీరు ఏకధారగా కారుతోంది. హృదయ పుష్ప దాదికి అనంతమైన బాధ కలిగింది. ఎంత నిగ్రహించుకున్నా తాళలేక కన్నీరు ధారాపాతంగా కారుతోంది. యోగం పూర్తి అయింది. అశాంతితో లోపల ఏకాంతంగా కూర్చున్నారు. తాను ఎవరినో కౌగలించుకొని నాన్న నాన్న అని ఏడ్చినట్లు కంఠం గద్గదమైంది. యోగి అయిన తాను దుఃఖించవలెనా? త్యాగి అయిన తాను కన్నీరు కార్చవలెనా అనుకుంటూనే లోపల భరింపరాని సంకటం తన యోగ దుర్గాన్ని కూల్చి వేసినట్లు అవుతోంది. అన్ని సభలలోనూ, సమ్మేళనంలోనూ, మేళాలకు, శాంతియాత్రలకు, మ్యూజియంలకు, యోగ శిబిరాలకు, చిత్ర ప్రదర్శనల అన్ని వివరాలు బాబా సలహా తీసుకొనే దాది చేసేవారు. ఆ క్షణంలో దాదీజీ, దాదీజీ, ఫోను ఫోను మీకు అని ఒక దైవీ సహోదరి తొట్రుపాటుతో వచ్చి చెప్పినది. దాదీజీ వారు దుఃఖమే సాకారంగా ఉన్నట్లు ఏమో వర్తమానం వచ్చినదిప్పుడు అని తొందరగా ఫోన్ దగ్గరికి వెళ్ళారు. బాంబే నుండి దాది శైలేంద్ర వారి ఫోను. ఫోనులో వారు నేరుగా విషయం తెలిపించక ఒక జ్ఞాన వాక్యం తెలిపించారు. దాది, నీవు మొదట డ్రామాను గుర్తు చేసుకో, అనంతరం నీకు విషయం తెలిపిస్తాను అని. డ్రామాను జ్ఞాపకం చేసుకో. దాది అన్నారు, డ్రామా నాకు జ్ఞాపకముంది అని. ఆ వెంటనే విషయం పిడుగులాగా చెవిన పడింది. విను, మన బ్రహ్మబాబా, మన బాబా రాత్రి శరీరం వదిలారు. దాదీకి గుండెలు పగిలిపోయాయి. తక్షణమే ఫోను చేతి నుండి జారిపోయింది. బాబా, నీ రథం వెళ్ళిపోయింది, నీ వాణిని ఎట్లు వినగలను అని మూర్ఛపోయింది. దాది పరిస్థితి చూసి దైవీ సహోదరి కేక వేచింది. యోగంలో కూర్చున్న సహోదరులు పరిగెత్తి వచ్చారు. యోగం యొక్క బట్టి వియోగం యొక్క బట్టి అయింది.
ఆశ్రమం ఎదురుగా ఆటో వచ్చి నిలిచింది. ఎవరో సహోదరులు దాది వారిని ఆటోలో కూర్చుండబెట్టారు. ఆటో వేగంగా విమానాశ్రయానికి వెళ్ళింది. బాంబేకి పోయే విమానంలో ఒక సీటు ఖాళీగా ఉన్నది అని ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ విమానం బయలుదేరినది. దాది టాక్సీలో రైల్వే స్టేషన్కు వచ్చారు. అక్కడ చాలామంది కుమారీలు చేరి ఉన్నారు. అందరి అవస్థ దాదిలాగానే ఉంది. వారి కళ్ళు నమ్మజాలని దృశ్యం చూచుటకు బయలుదేరిరి. తమకు దైవీ జన్మ ఇచ్చిన తండ్రి, సంగమ యుగంలో కొత్త జన్మ ఇచ్చిన మహాతండ్రి, మనందరికీ తల్లిని మించిన తల్లి అయి, తండ్రిని మించిన తండ్రి అయి ప్రేమతో పాలన చేసిన మహాచేతనం యొక్క పార్థివ శరీరాన్ని చూసే ఆతృతతో వచ్చారు. బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ సత్యుగానికి తీసుకుని వెళ్ళేదను అని భాష చేసిన తండ్రి పిల్లలందరినీ విడిచి తాము ఒక్కరే వెళ్ళిపోయారా? బెంగళూరు నుండి ఆబు పర్వతానికి చేరారు. పాండవ భవనానికి వచ్చినప్పుడు శివుడి పవిత్ర రథమునకు పెట్టిన అగ్ని మండుతోంది. ఆదిదేవుడి చైతన్య శరీరానికి తగిలిన అగ్ని, ఆ పవిత్ర అగ్ని రథమును స్వాహా చేసి మండుతోంది. దాదివారికి ఇదే అగ్ని అనునదియే తెలియలేదు. తన బ్రతుకును బంగారం చేసిన బాబా తన పొడవైన చేతులు చాపి రా బిడ్డ, రా నా ప్రియమైన బిడ్డ అని ఇంకా పిలుస్తూ ఉన్నారు అనేదే తన నమ్మిక. అనంతరము దాది ప్రకాష్ మణి వారు వీరిని లోపల గదిలోకి తీసుకుని వెళ్ళి జరిగిన విషయమంతా తెలిపారు. దాది వారికి తక్షణం కలిగిన మహా సమస్య ఏమనగా, ఇక వాణి మురళి ఎవరు చెప్తారు అని. వాణి లేక మనము బ్రతకగలమా? దాది ప్రకాష్ మణి వారు లక్షల ఆత్మలై శోక సాగర తరంగాలను గ్రహించుకొని పర్వతంలాగా స్థిరంగా ఉన్నారు. హృదయ పుష్ప వారిని సమాధానపరిచారు. అయినా హృదయ పుష్ప దాదికి ఊరట కలగలేదు. తండ్రి లేక తండ్రి యొక్క మహావాక్యములు ఎలా వినగలను? మిమ్మల్ని విడిచిపోనని బాబా భాష చేసి ఉన్నారు. నా చేతిలోనే తీసుకుని వెళ్తాను అని చెప్పారు కదా, ఇప్పుడు ఒకడే ఎందుకు వెళ్ళారు? దాది ప్రకాష్ మణి వీరి సంకల్పాలు క్యాచ్ చేసి వివరంగా తెలియచెప్పారు. మరుసటి రోజు బాబా గుల్జార్ శరీరంలో ప్రవేశించినప్పుడు హృదయ పుష్ప దాది వారిని అడిగారు, బిడ్డ, నన్ను చూసి నీవు సదా నవ్వుతూ ఉంటివి, ఇప్పుడెందుకు అట్లున్నావు? ఇప్పుడు నవ్వి చూపించు. హృదయ పుష్ప దాది ఆత్మలో శక్తి నిండింది. ఒకే క్షణంలో పరివర్తన అయిపోయారు. లోపల నుండి నవ్వు తనంత తానే వచ్చి పకపకమని నవ్వింది. తండ్రి శివుడు కరుణాసాగరుడు కదా, సర్వశక్తివంతుడు. బాబా వ్యక్త స్థితిలో ఉన్నప్పుడు హృదయ పుష్ప వారికి, మీ బెంగళూరు వారు మద్రాసులో సేవా కేంద్రం తెరవండి, అక్కడ రోజీని నియమించండి అని చెప్పి ఉన్నారు. బాబా అవ్యక్తుడైన తర్వాత అన్ని వైపులా 1కి 10 100 సేవ జరిగింది. బాబా శరీరం వదిలిన పిదప ఇంకేమి యజ్ఞం యొక్క పరిస్థితి ఎలా జరుగుతుంది అని గొప్ప గొప్ప అతిరథ మహారథులు చింత చేస్తూ ఉండ్రి. కానీ వారందరూ ఆశ్చర్యపడినట్లు బ్రహ్మబాబా వారు సూక్ష్మ వతనంలో ఉండి గుల్జార్ దాది శరీర రథంలో శివుడి జతలో ఉండుడి చేత సేవ వృద్ధి అయింది. ఇదొక్కటే చాలి. సంస్థ తక్కిన ధర్మ సంస్థలలాగా మానవుని వలన స్థాపితం కాలేదు. స్వయం శివుడే దీనిని స్థాపించారు. ఇందలి జ్ఞానయోగంలో ఉన్న ప్రతి ఆత్మ, వారు ఆగర్భ శ్రీమంతులు కానీ, లేదా కటిక దరిద్రులు కానీ, వృద్ధులు కానీ, పసిపిల్లలు కానీ, మాత కానీ, కన్య కానీ, అంతే జాగ్రత్తతో చైతన్య జ్ఞాన యజ్ఞగుండమును కాపాడుతూ ఉన్నారు, వృద్ధి చేస్తూ ఉన్నారు. అంతే జవాబుదారీతో ఒకరికొకరు సహాయపడుతున్నారు. ప్రపంచంలో విదేశాలలో ఎన్నో వేల ఆశ్రమాలలో ఎన్నో లక్షల మంది దాటినటువంటి బ్రహ్మకుమారులు ఏక్ మత్, ఏక్ బాబా, ఏక్ రస్, ఏక్ బల్, ఏక్ భరోసా ఉండుట వలన ఇది స్వయంగా ఈశ్వరుడి చేత స్థాపితమైన ఈశ్వరీయ విశ్వవిద్యాలయంగా ప్రత్యక్ష సాక్ష్యాలతో నిరూపింపబడుతోంది. ప్రపంచంలో అందరికీ తెలుసు, అనేక వేదశాస్త్ర పండితులు తెలిపినట్లు స్త్రీ ఎప్పటికీ కలిసి బ్రతుకజాలదు, స్త్రీ ఉన్న ధార్మిక సంస్థ కూడా పవిత్రంగా నిలవజాలదు అనే మాటను వమ్ము చేసి ఈ మహా సంస్థలో లక్షలాది మంది సహోదరులు జగత్తునందంతను ఉన్న పవిత్రత చరిత్ర నిర్మాణంలో లోకమెల్లా ఆశ్చర్యపడినట్లు రుజువు చేసి చూపిస్తూ ఉన్నారు. ఈ సంస్థ మానవ స్థాపితమా? ఈ బాహ్య ఆధారంలే చాలు. మాటలలో చెప్పలేని ఆంతరిక అనుభవాలు, సాక్షాత్కారాలు, అది ఒక అద్భుతమైన జగత్తు.
ఈ రుచి అనుభవించిన వారికే బాగా తెలుసు. దాదివారు బాబా ప్రేరణనే గట్టిగా నమ్మారు. 1970లో బెంగళూరులోని సేవా కేంద్రం నుండినే మద్రాసులో సేవను విస్తరింపచేశారు. మొదట బెంగళూరు నుండి అక్కలను అన్నలను పిలుచుకొని మద్రాసులో గొప్ప సేవను విస్తరింపచేశారు. మొదట బెంగళూరు నుండి ప్రారంభమైంది. మద్రాసులో గొప్ప చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. అనేక రోజులు మద్రాసులో ఉండి యోగ శిబిరాలను, రాజయోగ తరగతులు నడిపించారు. దీనివలన మద్రాసులో అనేక ఆత్మలకు అలౌకిక జన్మ లభించింది. చివరకు బాబావారి సంకల్పం మేరకు రోజీని అక్కడ నియమించారు. రోజీ వారి అలౌకిక పేరు శివకన్య. అయినా అందరూ ఆమెను ప్రీతితో ఇప్పటికీ రోజీ బెహన్ అనే పిలుస్తూ ఉన్నారు. 63 శైవ భక్తి కేంద్రాలు కలిగిన పురాతన శివ శరణుల స్థానం, వేలాది శివుని మహా దేవస్థానాలు కలిగిన తమిళనాడు సత్య శివుడి సాక్షాత్కారానికై సిద్ధంగా నిలిచాయి. తమిళనాడు, కేరళలో సేవ ముందంజ వేసింది. బెంగళూరులో ఒక బ్రహ్మకుమారి సతి అను మలయాళము మాతృభాష కలిగిన మాత ఉండింది. ఆమె లౌకిక సంబంధికులు కాలికట్లో ఉన్నారు. వారి మూలకముగా కాలికట్ సేవకు బెంగళూరు నుండి ఏర్పాటు చేశారు. మలయాళము, తమిళము, హిందీ, ఇంగ్లీష్ భాషలు బాగుగా వచ్చిన బ్రహ్మకుమారి సతిని అక్కడ సేవకు నిమిత్తం చేశారు. సముద్రం ఒడ్డున కాంచన గంగగా సతి కేరళలో చాలా సేవ చేశారు. అక్కడి నుండి త్రివేంద్రంలో సేవకు ఏర్పాట్లు జరిగాయి. మద్రాసుకు వచ్చిన దాది, దీది త్రివేంద్రం వరకు వచ్చి వెళ్లారు. త్రివేంద్రంలో పద్మనాభాలయం వీధిలో మొదట చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. వత్సల, సుగంధ, రాజేశ్వరి, అంబికా సహోదరులు అక్కడ యజ్ఞ సేవకు నిలిచారు. సేవా కేంద్రం స్థాపితమైంది. ఇక్కడి నుండి కన్యాకుమారి వరకు సేవ విస్తరించినది. బెంగళూరులో ప్రారంభమైన సేవ క్రమంగా ఊటీ వరకు విస్తరించింది. దాది ఊటీకి వెళ్లారు. అక్కడ చల్లారాం వారి బంగ్లాలో నివాసానికి ఏర్పాటైనది. ఎన్నో మాసాలు దాదివారు ఊటీలోనే ఉండి భగవంతుడి జ్ఞాన గులాబీలను పెంచారు. అక్కడున్న తమిళ సింధీ వారు జ్ఞానం యొక్క లాభాన్ని పొందారు. రాధ, కళావతి, ప్రేమ వీరు హృదయ పుష్ప వారి పాలనలో శిక్షణ పొందారు. దాదీజీ వారిని ఊటీ సేవకు నియమించారు. బెంగళూరులోని సహోదరీ సహోదరులందరూ ఊటీ సేవా కేంద్ర స్థాపనకై సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించారు. పూనా సేవకు కూడా దాది సహయోగమిచ్చారు. యజ్ఞ ప్రారంభంలో దాదివారు పూనా సేవ విస్తరించుటలో నిమగ్నమగుట చాలా హాస్యభరితంగా ఉంది. పూనాలోని స్విమ్మింగ్ పూల్ ఎదుట సైకిల్ స్టాండ్నకు 4-5 మంది కన్యలను పిలుచుకొని వెళ్లారు. దాదివారు చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి ఆ చిత్రాలను ఎదురుగా ఉంచుకొని ఇక్కడ జ్ఞానంలో ఉండేటటువంటి కన్యలనే నిలిపి కుతూహలంగా అందరూ చూసేలాగా వీరికే చెప్తూ వచ్చారు. వీరిని చూసి ఎవరో ఏదో వింటూ ఉన్నారు అని చెప్పి అనేక మంది రావడం జరిగింది. ఈ యుక్తితో పూనాలోని ఆదిరత్నాలు ఉదయించారు. అనంతరం దాది కొరకై 23 రూపాయల బాడుగతో ఒక ఇల్లు తీసుకొన్నారు. ఇప్పుడు లండన్ సేవా కేంద్రంలో ముఖ్య సంచాలకులుగా ఉండి యూరప్ ఖండంలో అద్వితీయ సేవ చేస్తూ విశ్వానికే అమూల్య రత్నంగా ఉన్న జయంతి తల్లి దాదివారి ప్రేరణతో జ్ఞాన మార్గంలో చేరినది. అప్పటికి జయంతి చాలా చిన్న బిడ్డ. దాదివారి చేయి పట్టుకొని తిరుగుతూ ఉండేది. దాది ప్రేమ, పాలన, ప్రీతి బిడ్డకు చిన్నతనంలోనే లభించిన ఈశ్వర్య బహుమానం. ఇంకొక తల్లి ఇదే సమయంలో వచ్చి ఆదిరత్నమైనది సేవా కేంద్రం ఖాళీగా ఉండునది చూచి ఆహార సామగ్రులతో దాది నింపేశారు. ఈ విధంగా శివుడి ప్రేరణ చేత అనేక అద్భుతాలు జరిగాయి.